మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉంటూ మరి సినిమాల మీద ఉన్న ఒక ప్యాషన్తో ఒక రైటర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక టాప్ మోస్ట్ రైటర్గా కూడా మరి ముందుకు వెళ్తూ ఉన్న ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు మనతో పడినారు. అంటే మీరు తీసిన మూవీస్ అన్ని దానిలో కల్లా బాగా నచ్చిన మూవీస్ నేను లోకల్. మీకోసం కాలేజ్కి వెళ్తాను, ఎంబీఏ చదువుతాను, అమ్మాయిని ఫాలో అవుతాను, సినిమా చూపిస్తాం మామ, అట్టి మాటికి అలా తిరిగి చూడకే లేపు గెలవగలరు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ధమాక్. ఉద్యోగం పోగొట్టుకున్నాను, ఖాళీగా తిరుగుతున్నాను. ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఉన్నాము అనుకున్నారా అసలు? నేను నా జీవితంలో ఏదన్నా కలగన్నాను, లేకపోతే నేను ఏదన్నా కావాలి అనుకున్నాను. కింద పడేయాలనుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమందిని దాటుకొని ఇంత స్థాయికి అనేది వచ్చారు. అక్కడికి వెళ్ళి ఏం బీగుదామని వెళ్ళాడు అని మాట్లాడుకునేవాడు. ఆ ఇన్సిడెంట్ లా తీసుకోలేదు, నేను అదొక లెసన్ లా తీసుకున్నాను. మన పని సమాధానాలు చెప్పాలి తప్ప మన సమాధానాలు చెప్తే మనం చిన్నోడవుతాం. ఫిలిం ఫేర్ లాంటివి పెద్ద పెద్ద అవార్డు ఫంక్షన్స్లో రైటర్ల పేర్ల మీద అవార్డులు లేవు సార్. ఒక రైటర్ ఓం పెట్టి కథ రాయడం మొదలు పెట్టకపోతే, సీన్ నెంబర్ 1 స్టార్ట్ చేయకపోతే ఏ సినిమా మొదలు అవ్వదు, ఏ సినిమా లేదు. ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. మీరు కాలేజ్ డేస్ లో నార్మల్ గా ఉన్నప్పుడు అసలు ఈ సినిమాకి రక్తాలు చింది చెల్లాంరా బాయ్, సాధించాం టికెట్లు అని అనిపించిన ఏదైనా సినిమా ఉందా? ఖుషీ సినిమాకి దెబ్బలు తిన్నాం. ఖుషీ సినిమాకి పోలీసులు సైకిల్ ట్యూబ్లు ఉంటాయి కదా, ట్యూబ్లు పెట్టి కొట్టారు మమ్మల్ని. థియేటర్ గురించి కాదు సార్, ఈ లెక్కను చూసుకుంటే మీరు క్లాస్లలో కంటే థియేటర్లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అటెండెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. సబ్జెక్టులు ఏమైనా పెట్టుకున్నారా? మొన్న ఈ సినిమా డ్రాగన్ చూసారా? ఏంటి 48? 18 లాస్ట్ సెమ్ లో 18 క్లియర్ చేసాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈ రోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక గెస్ట్ ని కూడా తీసుకొచ్చాను. ఆయన ఎవరంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉంటూ మరి సినిమాల మీద ఉన్న ఒక ప్యాషన్తో మెయిన్ గా ఒక రైటర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక టాప్ మోస్ట్ రైటర్గా కూడా మరి ముందుకు వెళ్తూ ఉన్న ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు మనతో పడినారు. అండ్ ఆయన తీసిన రీసెంట్గా మజాకా మూవీ కానీ, అండ్ రవితేజ గారితో తీసిన ధమాకా, దాస్ కా దమ్కి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని మూవీస్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ అన్టోల్డ్ స్టోరీస్ అనేది కూడా ఉన్నాయి. ఆయన జర్నీ కూడా ఇట్ వాస్ అనే ఫ్యాంటాస్టిక్. అంత ఈజీగా కూడా ఈరోజు ఇంత స్థాయికి రాలేదు. మరి ఈరోజు మన దగ్గర ఉన్న ప్రసన్న కుమార్ గారితో మాట్లాడిద్దాం, బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. ప్రసన్న కుమార్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. కొంచెం ఎక్కడో జోష్ తగ్గినట్టు అనిపిస్తుంది. నేను కోల్డ్ అన్న, బాగాలేదు హెల్త్. ఓకే, 3-4 days నుంచి అదే రకరకాల ప్లేస్లు అటు ఇటు తిరిగి రావడం వల్ల అనుకుంటాం. మేబీ ఓకే, వాయిస్ లో కూడా చేంజ్ తెలుస్తుందా మీకు? యా కొంచెం. సో అంటే యాక్చువల్గా ఈ చేంజ్ వేరే దాని వల్ల వచ్చిన చేంజ్ ఏమో అనుకుని మేము అనుకుంటున్నాం. లైక్ మజాకా, సో మజాకా దాని వల్ల ఏమన్నా కానీ కొంచెం ఏమన్నా జోష్ తగ్గిందేమో? ఏం లేదండి, అట్లేం లేదు. రెండు హ్యాపీగా పడుకుంటున్నాం 3-4 days నుంచి ప్రశాంతంగా. హెల్త్ కూడా బాగాలేకపోవడం వల్ల అంతకంటే. ఓకే, అండ్ 2016లో సినిమా రంగ ప్రయాణం అనేది మొదలైంది. అంతకంటే ముందు అనేది కూడా ఉన్నా, అది టీవీ ఇండస్ట్రీ సైడ్ ఇట్లా. సో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఉన్నాము, అసలు అనుకున్నది ఏమన్నా ఉందా? అనుకున్నది ఏమైనా ఉందా అంటే, అనుకున్నారా అసలు ఏమన్నా? ఉండాలి. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలియటం, నాకు సినిమా మీద ఇష్టం కలగటం ఒకటే. ఎప్పుడు జరిగిందన్నది నేను చెప్పలేను. అంత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది దాని మీద పిచ్చి. బట్ అది ఏ ఫామ్ లో అంటే, అప్పటి నుంచి సినిమా అంటే ఫ్యాసినేషన్. బట్ అది ఒక ప్యాషన్ కింద మారడానికి ఒక ఏజ్ పట్టింది, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాసినేషన్ ఉంది. బట్ వచ్చాను. నేను నా జీవితంలో ఏదన్నా కలగన్నాను, లేకపోతే నేను ఏదన్నా కావాలి అనుకున్నాను అంటే అన్ని కోరికలు కలిపి ఒకటే ఇది సినిమా. సో అంటే నేను ఎక్కడి వరకు వెళ్తాను ఏంటి అన్నది అది ఊహించుకోం, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అన్నది మాత్రం ఉంది. అప్పుడు అదే జరుగుతుంది. ఓకే, దేవుడి దయ వల్ల. సో ఈ మధ్యలో ప్రయాణంలో ఖచ్చితంగా మనకు కావాలనుకున్న వాళ్ళు అండ్ మనల్ని కింద పడేయాలనుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమందిని దాటుకొని ఇంత స్థాయికి అనేది వచ్చారు. ఒకసారి అరే మనల్ని పడేయాలనుకున్న వాళ్ళని ఒక్కసారి వాళ్ళని చూసినప్పుడు కానీ అరే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు? నేను సినిమా చూపిస్తున్నా ముందు కొంతమంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం బీగుదామని వెళ్ళాడు, జబర్దస్త్ వదిలేసి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏం బీగుదాం అనుకున్నా, ఇక్కడే అలా మేనేజ్ చేస్తున్నా అది ఇది అని అంటే, ఇప్పుడు ఏంటి వాళ్ళకి నేను అవైలబిలిటీలో లేకపోవడం వల్ల వచ్చిన
ఇరిటేషన్ అది Hmm. అని మాట్లాడుకునేవాళ్ళు. మాట్లాడి ఇలా అదే నిన్నటిదాకా నువ్వు లేకపోతే మేము లేమన్నారు, మనం బయటకు వచ్చేసరికి ఇలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి సినిమా కొట్టి చూపించాలి అన్న ఫీలింగ్ ఉండేది. సినిమా జరుగుతున్నంతసేపు. సినిమా కొట్టిన తర్వాత ఫోన్ చేసి ఏమన్నా అందాం అనిపించేది. కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇక ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది కదా, ఇంకా మళ్ళీ మనం కిందకి దిగి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సో అది ఆ ఇన్సిడెంట్ లా తీసుకోలేదు, నేను అది ఒక లెసన్ లా తీసుకున్నా. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే మన పని సమాధానాలు చెప్పాలి తప్ప మన సమాధానాలు చెప్తే మనం చిన్నోడవుతాం అంతే. సో అందుకోసం అని చెప్పేసి అంతే, మనం కిందకి లాగాలి అని చూస్తే ఆడి కింద ఉన్నాడు మనం లాగుతున్నాడు అనుకోవాలి అంతే. సూపర్. అంటే అన్న మీకు త్రినాథరావు గారికి సో ఏంటి కనెక్షన్ ఏంటి? మీ ఇద్దరిది మాత్రం ఒక కాంబినేషన్ సెట్. అవునండి, అది ఎందుకో కుదిరింది సార్. నాకు నా అదృష్టం అంటే, నాకు ఇప్పుడు మనం ఒక గోడెక్కాలంటే తాడుపట్టుకుంటాం కదా, సో అలాంటి నాకు నేను ఎక్కాలనుకున్న ఈ సినిమా లైఫ్ కి ఆయన నాకు అలాంటి ఒక నిచ్చెన ఒక తాడు వేసినట్టు అని ఫీల్ అవుతాను నేను. అది కూడా కంఫర్టబుల్ గా, నా గ్రిప్ జారకుండా నేను ఎలా అడుగులు, నా అడుగు ఎంత లెంగ్త్ ఉంటుందో అంత లెంగ్త్ లో ఇద్దరికి కుదిరింది అలా మ్యాచ్. అది అంటే కొన్ని నేను ఇండస్ట్రీలో చూస్తా సార్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు టాలెంటెడ్, వాళ్ళ డైరెక్టర్ని చెయ్యాలి, వాళ్ళ డైరెక్టర్ గా మనం సెట్ చేద్దాం చాలా ట్రై చేస్తాం, కొన్ని ఎక్కవు, విశ్వ ప్రయత్నం చేస్తాం. అంటే చేతి దాకా వచ్చి రేపు అనౌన్స్మెంట్ వరకు వచ్చి ఆగిపోతాయి తప్ప ఇద్దరు ముగ్గురు ఉంటారు నా ఫ్రెండ్స్ లిస్ట్ లో సాలిడ్ టాలెంట్ ఉండి కూడా చేయలేని వాళ్ళు. కొన్ని కలవు, కొన్ని మా ఇద్దరికి ఎందుకు కలుస్తాయి, మేమిద్దరం ఇవాళ అనుకుంటే రేపు సినిమా ఎక్కుతుంది. అది మేబీ నేచర్ కావచ్చు, మా ఇద్దరు హారోస్కోప్ కావచ్చు, లేకపోతే మా ఇద్దరు సింక్ కావచ్చు, అన్ని కలిపి మా ఇద్దరికి అలా కుదిరింది అంతే. ఓకే. ఎప్పుడైనా కానీ మీరిద్దరు అంటే కత్తికి సుత్తికి ఉన్నంత కాంబినేషన్ ఇద్దరిది అట్లే ఉంటది. సో ఇలాంటి కాంబినేషన్ మీరిద్దరు కలిసి సో ముందుకెళ్తున్న టైంలలో ఎప్పుడైనా కానీ ఒక మూవీ రిజల్ట్ కానీ లేకపోతే మూవీ మీద వచ్చిన ఏదైనా విమర్శ కానీ మీరిద్దరు రిసీవ్ చేసుకుని ఒకరినొకరు పుషింగ్ కానీ ఎట్లుంటది అసలు? మీకు ఒక నమ్మలేని విషయం చెప్పనా సార్, ఈ 10 ఏళ్ల త్రినాథరావు గారు నాది జర్నీలో ఏంటి సార్ ఇది అని అనలేదు నాతో ఆయన, ఏంటి సార్ ఇది అనలేదు నేను ఆయనతో. అంటే ఇంత చిన్న విరుపు కూడా మా ఇద్దరి మధ్యలో ఉండదు. నా పరోక్షంలో ఏమన్నా అనుండొచ్చు, ఆయన పరోక్షంలో నేనేమన్నా ఉండొచ్చు, మనకి అర్థం కావట్లేదు ఏంటి సార్ అని నేను వేరే వాళ్ళతో అనుండొచ్చు తప్ప మేమిద్దరం ముఖాముఖిగా ఒక్క విషయం గురించి గానీ దీని గురించి గానీ మేము ఏ రోజు మాట్లాడుకోవాలా. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరికి ఉంది. ఆ పక్కన మాట్లాడేది ఉంటుంది సార్, అది ప్రపంచంలో ఎవడి మీద, దేవుడి మీద కూడా ఉంటుంది మనకి. అది పార్ట్ ఆఫ్ ది లైఫ్. అది దాన్ని కన్సిడర్ చేసి దాన్ని హైలైట్ చేసే విషయం కాదు. అది ఏ ఇద్దరికైనా ఉంటది, ఎంత గొప్ప వాళ్ళకైనా. ఇప్పుడు పరశుర బ్రదర్స్ లాంటి వాళ్ళు కూడా అంత క్లోజ్ గా ఇన్నేళ్ళు ఉన్న వాళ్ళు కూడా పక్కన ఆడికి అర్థం కావట్లేదు అన్న విషయం అనుకుని ఉంటారు, అనుకున్నా నాకు కూడా చెప్పారు. ప్యాడ్ లిస్ట్ వేసుకుని వెళ్ళింది అది వేరు. బట్ మా ఇద్దరికి ఆ సింక్ అలా కుదిరింది తప్ప మేమిద్దరం మాట్లాడుకోవటం కానీ. ఇంకోటి ఏంటంటే మా సినిమాలు అన్ని వర్కౌట్ అయిన సినిమాలే ఉన్నాయి 99%. ఏదన్నా చిన్న చితగా ఉన్నా కూడా దాని రీజన్స్ మా ఇద్దరికి తెలుసు. మా ఇద్దరి ఎఫర్ట్స్ లో గానీ మా ఇద్దరు ఫోకస్ లో గానీ తేడా ఉండదు. సంబడి ఎల్స్ ఇన్వాల్వ్మెంట్ లో గానీ లేకపోతే వేరే వాళ్ళ జడ్జిమెంట్ తీసుకున్నప్పుడు చిన్న వాటిలో జరిగినాయి అని ఉంటే దాని రీజన్లు మాకు తెలుసు. బట్ ఇద్దరు పెట్టే 100% ఎఫర్ట్స్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు అన్న విషయం నా గురించి ఆయన గురించి మాకు తెలుసు. సో ఇద్దరు కంప్లైంట్స్ ఉండవు. ఓకే. అంటే మీరు తీస్తున్న కంప్లీట్ ఫస్ట్ మూవీ నుంచి సో ఇప్పటి వరకు మీ మూవీస్లలో కూడా రైటింగ్లలో ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే కంప్లీట్ ఒక మాస్ ఎలిమెంట్స్తో జోడుకున్న కంప్లీట్ ఒక ఎంటర్టైనర్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలా ఎంటర్టైనర్లు రాయడం, అది కూడా మాస్ ఎలిమెంట్స్తో కూడుకున్న ఎంటర్టైనర్ రాయడం చాలా కష్టం. సో దీనికి సపరేట్గా మీకు ఎక్కడి నుంచి అంటే ఆ ఒక పవర్ అనేది కూడా గ్రాస్ప్ చేసుకున్నారు? మెయిన్గా ఏం లేదండి, కొంచెం అంటే మన ఏ సినిమా అయినా మన తాలూకు ఎక్స్టెన్షనే సార్. మనకి ఏ క్యారెక్టర్ అయినా మన తాలూకు ఎక్స్టెన్షనే ఉంటుంది. మా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ గానీ లేకపోతే నాతో 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు గానీ నా సినిమాలో హీరోలు మాడుతుంటే నేనే మాట్లాడినట్టు నువ్వు మాడుతున్నట్టు ఉందిరా బాబు అంటారు. సో అది తెలియకుండా మనలో నుంచి వచ్చిందే అయి ఉంటది. దానికే స్పెషల్ ఎక్సర్సైజ్ ఇది కూడా ప్రత్యేకంగా ఏం లేదు అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు అందులో హీరోయిన్
ఇలా ఒక అమ్మాయి నాతో మాట్లాడితే బాగుండో అన్నది నాలో ఉన్న ఇది ఒక విలన్ కూడా నాలో ఉన్న సైకిల్ ఉన్న భాగం వాళ్ళందరూ కొత్తగా ఎక్కడి నుంచో మనం తీసుకురాలేం. ఒకవేళ కొత్త క్యారెక్టర్ పుట్టించినా ఆ క్యారెక్టర్ కి మన తాలూకు ఫ్లేవర్ అంటుకుంటుంది. నాదే కాదు, ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీది. ఇప్పుడు మీరు శంకర్ గారి సినిమాలు చూస్తే ఆయన సినిమాలో హీరోలు విలన్లు కథలు తాలూకు ఫ్లేవర్ ఒకటి ఉంటుంది చూసారా, అది శంకర్ గారి తాలూకు యాక్షన్. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తుంది, కంపారిజన్ ఏం లేదు. అట్లాగా ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో విలన్లు ఒకలా బిహేవ్ చేస్తారు, ఒకలా ఉంటారంటే తెలియకుండా అందులో ఆయన విలన్ నిజాన్ని అలా చూడాలనుకునేది ఉందో అది 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 ఆ ఫ్లేవర్ మన బాడీలోంచి వస్తుంది. మనం ఓన్లీ క్యారెక్టరైజేషన్ రాస్తాం, క్యారెక్టర్ బిహేవియర్ మాత్రం మన 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 కోపం, మనం ఇలాంటి కోపం చూపించాలంటే ఎలా అన్నది మన దాంట్లో నుంచి వస్తుంది. ఓకే, అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు, సో ప్రెసెంట్ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు స్టోరీస్ అనేది మీరు ప్రిపేర్ చేస్తుంటారా, లేకపోతే ఎలా దీని తగ్గట్టు ఎట్లా ప్రిపేర్ చేస్తుంటారు మెయిన్గా? ఓన్లీ ఎక్సైట్మెంట్ సార్, ఇది బాగుంటది చెప్తే ఇది వర్క్ అవుతుంది అన్నది, అది కథ చెప్పాలి అన్న ఎక్సైట్మెంట్ వస్తే ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ బట్టి కొన్ని కథలు అనుకుంటాం, కొన్ని 1 వీక్ ట్రావెల్ అవుతాం, కొన్ని 1 మంత్ ట్రావెల్ అవుతాం, కొన్ని 3-4 మంత్స్ కూడా ట్రావెల్ అవుతాం. ఒక కథ అయితే ఆల్మోస్ట్ హీరో గారు ఓకే అని లొకేషన్ చూడడానికి వెళ్ళిన తర్వాత సరిపోవట్లేదు అనిపించి ఆపేసాం. బట్ అంతే, ఆ ఎక్సైట్మెంట్ ఉంది, ఈ సినిమా కరెక్ట్ గా కూర్చుంటుంది అన్న ఎక్సైట్మెంట్ వస్తే సినిమా ముందుకు వెళ్తాం, లేను ఆపేస్తాం లేకపోతే. ఓకే, సో ఇట్లాంటి సందర్భాల్లో అవుతూ ఉంటుంది. అంటే మీరు తీసిన మూవీస్ అన్ని దానిలో కల్లా సో నాకు బాగా నచ్చిన మూవీస్ నేను చెప్తాను. నేను లోకల్, సినిమా చూపిస్తా మామ, అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ధమాకా. సో ఈ మూడు డిఫరెంట్ మూవీస్. నేను లోకల్ గురించి మాట్లాడుకుందాం. అసలు నేను లోకల్ అనేది మెయిన్గా అది ఎట్లా మెటీరియలైజ్ అయింది? మెయిన్గా నానిగారి దగ్గర విషయానికి ఒక స్టోరీ వెళ్తున్నాం అంటే అబ్వియస్లీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ దాని తగ్గట్టు ఇచ్చే ఇన్పుట్స్ కానీ అది వేరుగా ఉంటాయి అంటారు. సో దాని తగ్గట్టు మార్చిన సందర్భాలు యాక్చువల్గా అన్ని నేను లోకల్ టైంలో నాని గారు అసలు ఇన్వాల్వ్ అయింది కానీ కథ అంటే వెళ్ళి ఒకరోజు ఒక 40 minutes కథ చెప్పాను, బాగుంది వస్తున్నా అన్నాడు. రాజుగారితో మాట్లాడుకున్నాం, నాకు అంతకుముందు నాన్నగారు పరిచయం ఉన్నారు, మాట్లాడుకున్నాము, ప్రొసీడ్ అయిపోయాం. ఫుల్ కథ చేసి ఫైనల్ వెర్షన్ వెళ్ళి చెప్పాం. ఓకే అన్నారు, ప్రొసీడ్ అన్నారు, ఏ కరెక్షన్ ఏం లేదు, ఆయన అంతా ప్రొసీడ్ అయిపోయాం. బట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము అనుకున్న స్టార్ట్ చేసిన కథ అది కాదు, వేరే ఇంకొక అంటే కథ అదే ఐడియా అదే. ఇప్పుడు అందరూ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం ఫస్ట్ ఎక్కువ ఉంది. ఒక ప్రేమదేశంకి కొంచెం కమర్షియల్ మాస్ వర్షన్ లాంటిది, అంటే సేమ్ ఐడియా కాదు, బట్ ఇద్దరు ఈక్వల్ గా జెన్యున్ గా లవ్ చేసిన ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉండి ఈ క్యారెక్టరైజేషన్ కి ఆ క్యారెక్టరైజేషన్, ఇప్పుడు క్యారెక్టరైజేషన్ సేమే. నేనేమి చేయను అనుకునే ఒక హీరో నాని ఏదన్నా చెయ్యాలి, అమ్మాయి అడిగితే అమ్మాయి కోసం, అమ్మాయి అడగకపోయినా అనుకునే ఇంకొక. సో వాళ్ళిద్దరం మధ్యలో వీడిది పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, వాడిది కరెక్టే, ఎలాగా అన్న దాంట్లో వెళ్ళాం. బట్ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఏమంటే డ్రామా సరిపోవట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అది వచ్చిన తర్వాత చిన్న చేంజెస్ చేసాము, అది తప్ప అది మ్యూచువల్ గా అందరూ కూర్చుని మాట్లాడుకొని సరిపోవట్లేదు, అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఒక 50% షూట్ అయిన తర్వాత లవ్ ఫీల్ వెళ్తుంది. బట్ నేను కథ ప్రోగ్రెస్ అయ్యి డ్రామా సరిపోవట్లేదు, కొంచెం డ్రామా పెంచాలి అన్న దాంట్లో నవీన్ చంద్ర గారిది కొంచెం నెగిటివ్ షేడ్ లోకి మధ్యలో ఆయన జెల్సీ ఫీల్ అవ్వడం, అదంతా నెగిటివ్ షేడ్ అంతా తర్వాత వచ్చింది. సో అండ్ దాని హీరో విలన్ సినిమా చేసాం, ఎందుకంటే సినిమా ప్రయోజనాల కోసమే. అంతే, సినిమా కరెక్ట్ గా ల్యాండ్ అవడానికి ఏం చేయాలన్నది అప్పుడు అలా చేశాం. సో అదర్వైజ్ గా ఆయన బాగా ఎంజాయ్ చేశాడు. మేము కూడా అప్పుడు కొంచెం కొత్త కదా, బాగా ఎంతూజియాజంతో బాగా చేయాలి, ప్రతి సీన్ బాగా రావాలి అని చేసాం. అది కానీ నాన్నగారు అందులో చూడడం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అంత కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఆయన మీరు ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ చూస్తే, సినిమా ఓపెనింగ్ ఈ రోజు ఓపెనింగ్, ఆ రోజు ప్రెస్ మీట్ చూస్తే నానిగారు అన్నారు, నేను ప్రసన్న చేసిన దాంట్లో 10% చేసిన సినిమా ఎక్కడో ఉంటది అని. సో అది చాలా గ్రేట్ కాంప్లిమెంట్. అది నాని లాంటి ఒక యాక్టర్ అనడం చాలా గ్రేట్ కాంప్లిమెంట్. అంటే అట్లా నేను లోకల్లో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని క్యాప్షన్ పెట్టినందుకు ఆ చిన్న యాటిట్యూడ్
ఉండాలి. నాని గారు అప్పటి వరకు చాలా సాఫ్ట్ అలా చేసేవాళ్ళు. బట్ ఇది చిన్నది మా మానిటర్లో కూడా ఇలా చూసి ఇలా అనేవాడు. టేక్ చేసిన తర్వాత అన్న తర్వాత ఆ చిన్న మెయిన్ అది యాటిట్యూడ్ మాత్రం అన్న అప్పుడు వాడి దగ్గర మార్కులు కొట్టాల్సిన అవసరం, ఫాదర్తో మాట్లాడినా విలన్తో మాట్లాడినా, ఇప్పుడు వాడి దగ్గర మనం మంచోడు అనిపించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆడేవాడాడు ఆ చిన్నది రైటర్ గా నేను ఆయన క్యారెక్టర్ కి ఎనర్జీ ఇవ్వాల్సిన ఒక రెండు మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆయన ఇక స్టార్ట్ చేసేవాడు. కానీ అంటే ఆయన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక పిన్ను పికేసిన డైనమైట్ లెక్క ఉండాడు. అవును, అంటే మెయిన్ గా ఆ మూవీ వరకు అక్కడి నుంచి ఆయన అప్రోచబిలిటీ కానీ కంప్లీట్ మా బీసీలోకి వెళ్ళిపోయారండి. బీసీలోకి వెళ్ళిపోయారు. ఆ గేట్స్ ఓపెన్ చేసింది అయితే మీరే అనుకోవచ్చు. 100% మేమే. అది ఆ విషయం క్రెడిట్ నేను గర్వంగా తీసుకుంటా. బీసీలో అప్పటి వరకు ఒక సెగ్మెంట్ క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే వాళ్ళ దగ్గర నుంచి నేల టికెట్ వెళ్ళిపోయింది ఆయన. మా అంటే రీసెంట్ గా అయితే ప్యారడైజ్ రిలీజ్ అయింది కదా, అంటే నాన్నగారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన చూస్తుంటే ఎలా అనిపించింది? ఆయనకి నాకు సినిమా తప్ప వేరే ఏం తెలియదు సార్. పిచ్చి సినిమా అంటే పిచ్చి అంటే నాకు తెలిసి హీరోస్ లో అన్ని కథలు విని ఇంత హీరో నేనైతే ఎవరిని చూడలేదేమో అని చెప్పొచ్చు. అంటే షూట్ అయిపోతే అందరూ టైర్డ్ అయిపోయాం, రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కదా. టైర్డ్ అయిపోయాం, వెళ్ళేసి పడుకునేసరికి 9 అవుద్ది, 6 to 9 కథ వచ్చు కదా అనుకుంటాడు. ఫ్లైట్ ఉంది, 1 hour గ్యాప్ ఉంది, ఈ లోపు పిలిచి కథ వచ్చు కదా. లేదా ఏదో పెళ్లి ఉంది, పెళ్లికి వెళ్ళి వస్తాం, అక్కడ పెళ్లిలో ఒక 1 hour తక్కువ ఉంటే ఇక్కడ వచ్చి కథ వచ్చు కదా. నేను యాక్టర్స్ హీరోల దగ్గర నేను కోరుకునే కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఏంటి సార్? హీరోలు ఓన్లీ కథ వినడానికి వాళ్ళు ఇచ్చే టైం తప్ప వాళ్ళ కెరియర్ మీద ఇన్వెస్ట్ చేసేది వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత చేసే వర్క్ ఓకే, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళ జాబ్. బట్ వాళ్ళు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే కథలు వినడానికి. నెంబర్ ఆఫ్ కథలు ఓపిక చాలా 100 కథలు ఉంటే 90 రాడ్లు ఉంటాయి. ఆ 90 రాడ్లని తట్టుకుంటే మంచి కథలో 10 దొరకవచ్చు, లేకపోతే 5 కథలు దొరకవచ్చు. సో ఆ 5 కథ మంచి కథలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఆయన నెంబర్ ఆఫ్ కథలు అసలు ఆయన విన్నట్టు నాకు తెలిసి ఎవరు వినరేమో. నేను లోకల్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఆయనతో ఇంకో స్టోరీ చెప్పడం కానీ 1-2 అనుకున్నాం కానీ కుదరలేదండి అది. అంటే అప్పుడు ఏమవుద్దంటే సార్, హీరో ఆ దగ్గరలో చేసే జోనర్ లాంటిది ఒక యాక్షన్ చేస్తున్నాను అనుకోండి, మనం ఒక జోనర్ యాక్షన్ చెప్తే అది ఇప్పుడు నేను యాక్చువల్గా వేరే ఒక విలేజ్ యాక్షన్ చెప్పాను. అప్పటికి ఈ వదిలి గారు ముందు సినిమా అదేంటది మన అంటే సుందరం శ్రీకాంత్ వదిలి దసరా ఆల్రెడీ జరుగుతుంది. సో అందులో కూడా లుంగి ఆ మేసం అది ఉంది, ఇమ్మీడియట్ గా అవుతుంది. ఇంకో నువ్వు చేసుకునిరా ఎక్కడన్నా ఇంకో సినిమా చేద్దాం టైం అలా మిస్ అయినాయి తప్ప అది అలా 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 అమ్మది ఉంటది హీరోలకి. వాళ్ళు ఎంటర్టైనర్ చేస్తున్నారు అనుకోండి, మనం ఇమ్మీడియట్ గా ఎంటర్టైనర్ చెప్తే వాళ్ళు వేరేది ఇంకోటి ఏదో ఉంటది. వాళ్ళ ప్లానింగ్ ఒకటి ఉంటది. ఓకే. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి సినిమా చూపిస్తాం మామ, అది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు అది మీకు ఒక గోల్డెన్ పాస్. హిట్ అయితే ఉంటాం, లేకపోతే మళ్ళీ ఏంటి అనే టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఎవరైనా కానీ ఒక డెబ్యూ ఇచ్చేటప్పుడు యాక్టర్స్ దగ్గర నుంచి రైటర్స్ కానీ ఎవరైనా కానీ. సో మరి వేరే మూవీస్ అంటే ఇప్పుడు తీస్తున్న మూవీస్కి అండ్ ఫస్ట్ మీరు తీసిన మూవీకి ఆ కష్టపడడంలో కానీ సో డిఫరెన్స్ వైజ్ కానీ ఏమనిపించింది? ఏదైనా ఉందా? ఏం కష్టపడడంలో మార్పు ఉండదండి, డెఫినెట్ గా ఉండదు. ఎందుకంటే ఆ మార్పు ఉంది అంటే మనం రిలాక్స్ అయిపోయామని అర్థం. మనం రిలాక్స్ అయిపోయామంటే షెడ్కి వెళ్ళిపోతామని అర్థం. రిలాక్స్ అవ్వదు. ఆ రోజుకి నిలబడాలి అన్నది తపన ఉంటుంది. ఈ రోజుకి వచ్చిన పేరు చెడగొట్టుకోకూడదు అన్న తపన ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా తేడా వస్తే మనం ఏమవుతాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం అన్న భయం ఒకటి ఉంటుంది. అప్పుడు భయం ఉండదు. అప్పుడు ఓన్లీ నిలబడాలన్న ఆశ, తాపత్రయం, తపన ఉంటది. బట్ ఈ రోజుకి ఏంటంటే ఉన్నది నిలబెట్టుకోవాలి, పాడు చేయకూడదు అది ఉంటుంది. ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది మనం నడపడానికి. కానీ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే ప్రెషర్ అయితే ఇప్పుడే ఎక్కువ ఉంటుందేమో కదా. ఇప్పుడు ప్రెషర్ ఉంటుంది, అప్పుడు కోల్పోవడానికి స్టేక్స్ ఏం లేవు కదా మన. అట్లా కాబట్టి ఆల్రెడీ వాళ్ళ అబికా గౌర్ గారు అండ్ రాజ్ తరుణ్ వాళ్ళది సూపర్ కాంబినేషన్. ఆల్రెడీ ఉయ్యాల జంపాల సక్సెస్ కొట్టింది. కానీ అక్కడికి ఇక్కడికి చూస్తే ఒక మాస్ సినిమా, ఒక క్లాస్ సినిమా, రెండు కాంట్రాస్ట్. అసలు కాంట్రాస్ట్ది ఆయనతో కొట్టాలని ఎలా అనిపించింది అసలు?
తెలీదు సార్, దిగాము. నాతో మన సౌత్ హెడ్ మన నిమ్మకాయల ప్రసాద్ గారు ఉంటారు. ఆయన ఉయ్యాలు చంపాలని దగ్గరికి ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఆయన కూడా ఒకళ్ళు స్క్రిప్ట్ లో, కరెక్షన్స్ లో కానీ అన్నిట్లో. ఆయన ఒకసారి మా సెట్కి వచ్చినప్పుడు మామ వసంత మామ సాంగ్ హవిక నోట్లో రోజ్ ఫ్లవర్ పెట్టుకొని చిన్న ఇక్కడ వరకు స్కర్ట్ వేసుకుని వీడేమో కర్చీఫ్ కట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటారు. ఎలా చూసుకున్నాను రా మిమ్మల్ని, ఇలా తయారయ్యారేంట్రా. పైగా అదంతా చూసి చిన్న చిన్న సినిమాలు కొన్ని ఏవో మాస్ ఫిల్మ్స్ అని చేసి ఫ్లాప్ అయిపోయి పిచ్చి సినిమాలు రిలీజ్ కూడా అవ్వవు కదా, ఆ కేటగిరీలోకి వెళ్ళిపోద్ది అనుకున్నారంట కొంతమంది. ఏదో పిచ్చి సినిమా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాడికి మాస్కి ఏంటి సంబంధం, వాడి చేత ఏవేవో చేపిస్తున్నారు అని ఫీల్ అయ్యాము. బట్ సినిమా చూసిన తర్వాత ఈ ప్రూవ్ మీ రాంగ్ అన్నది అది నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటా. అంటే మేము ఒకటి నాకు కూడా ఏం చేస్తామో తెలియదు అన్న, ఫస్ట్ సినిమా వాట్ బెస్ట్ వీ కెన్ డూ అన్నది చేసుకుంటూ వెళ్ళాము. బట్ ప్రయత్నాల నిజాయితీ ఉండి సక్సెస్ అయింది సినిమా, అన్ని కుదిరింది దానికి. ఓకే, కానీ ఆ మూవీకి నలుగురు అంటే ప్రొడ్యూసర్స్ ఉండడము అది ఏంటన్నా అసలు? ఏంది అంటే ఇండిపెండెంట్ గా సినిమా తీసేంత పెద్ద కాస్టింగ్ కాదు, పెద్ద క్రూ కూడా కాదు ఆ సినిమా వరకు. సో అందరూ చాలా కొంత వేసుకుని సేఫ్ లో చేద్దాం అన్న సినిమాలో చేశారు అంతే. ఓకే, కానీ బొమ్మ సూపర్ హిట్ అయింది. ఆ టైటిల్ కూడా అప్పుడు రేస్ గుర్రం రిలీజ్ అయ్యి ఆ సాంగ్ లో మంచి ఫేమస్ అయింది కాబట్టి అది తీసుకొచ్చి థియేటర్ లోంచి బయటకు వచ్చి రేస్ గుర్రం చూసాము. అటు ఆ పాట వచ్చింది, పాట చూసి సినిమా చూసి బయటికి రాగానే ఫోన్ చేసి ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించమంటే థియేటర్ లో నుంచే ఫోన్ చేసాం, బయటకు వచ్చి కూడా కాదు. సో రిజిస్టర్ చేయించేయండి. చేయండి. ఓకే, అంటే థర్డ్ మూవీ ధమాకా సార్. అసలు ఆ మూవీ 100 crores క్లబ్ చేరుతుందని అసలు అనుకున్నారా? నెంబర్స్ అనుకోలేదు కానీ పెద్ద సినిమా వద్దని మాత్రం 100% అనుకున్నాను. మెయిన్ నెంబర్సే అన్నా నేను అడిగింది. నెంబర్స్ మనం ఎలా మనం అనుకోము, అలా ఆ రకంగా ఆలోచించాం. బట్ ఏ హిట్ అయితే అయిందో ఆ హిట్ అవుద్ది అనుకున్నా. నెంబర్స్ మేము కలగనలేదు, లేకపోతే అది ఊహించదని కూడా చెప్పను, అసలు ఆలోచించలేదు దాని గురించి. మాకేంటి హీరో గారు సినిమా ఇచ్చారు, ఆయనకి బెస్ట్ సినిమా చేసామా లేదా అన్నదే పాయింట్. ఆ విషయంలో అయితే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా చేసామన్న నమ్మకం ఉంది. నెంబర్స్ ఆలోచించలేదు ఎప్పుడు అసలు. మెయిన్ గా ఆ మూవీ హిట్ అవడానికి ద డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ మెయిన్ గా ఏమనిపించింది సార్? ఏది ఉన్నా కూడా మేము ప్లేస్ చేసింది ఆ ప్లేస్మెంట్ లో. ఇప్పుడు ఆ సినిమాలో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నా, హీరోయిన్ ఉన్నా, డాన్స్లు ఉన్నా, ఏది ఉన్నా కూడా రవి గారు అంత ఎనర్జెటిక్ గా అంత ముందు ఎప్పుడు చేయలే. ఆ సాంగ్ నాకు పల్సర్ బైక్ గుర్తుంది. పల్సర్ బైక్ అసలు రవితేజ, నేను చెప్తానంటే ఇండస్ట్రీలో రవితేజ గారు రన్ చేసినట్టు చాలా తక్కువ మంది రన్ చేస్తారు. కుర్రోళ్ళు 25 ఏళ్ళు కుర్రోళ్ళు కూడా ఎవరు రన్ చేయలేదు. అంత స్పీడ్, అంత ఎక్సర్సైజ్ చేస్తారు, అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు, కొండెక్కాలని ఇలా పరిగెడతారు. అలాంటిది పల్సర్ బైక్ సాంగ్కి నేను ఫస్ట్ టైం ఆయన అబ్బాయి ఏంటబ్బాయి రాత్రి కాళ్ళలాగా ఇంటికి వెళ్ళాక అన్నారు. అంటే అంత ఎనర్జీ, మీరు చూసిన ఎనర్జీ వేరు, సెట్ లో ఎనర్జీ అసలు ఇంకా బీభత్సం. అంటే ఆయనకి ఏంటంటే ఎస్ ఇది పలుకుతుంది, దీనికి మనం బెస్ట్ ఇవ్వాలి అన్నది మనం ఆర్టిస్టులు మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకి కాపురం చేసే కాళ్ళ దగ్గర తెలిసిద్ది అంటారు. అలాగా ఆ పాట, వైబు, ఎనర్జీ చూసిన తర్వాత ఆయనకి అర్థమై తుక్కు రేగొట్టేశారు. సో అట్లాగా ఆ సినిమాకి ఈ టైంకి పాట రావాలి, ఇగో ఈ ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ ఇది ఉంది, దీని తర్వాత ఫాలోడ్ బై ఈ సాంగ్, ఇలాంటి సాంగ్ పడాలి, దీని తర్వాత ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఎవ్రీథింగ్ మనం ప్లేస్ చేసి, మనం క్యాలిక్యులేటెడ్ గా ప్లేస్ చేసి చేసిన ఒక కమర్షియల్ సినిమా అది. అదే కంప్లీట్ ఒక కమర్షియల్ ఫార్మాట్ అంతే. సో ఆ ఫార్మాట్ లో వచ్చారు, కొట్టారు, కొట్టారు నార్మల్ గా. అంటే రిలీజ్ డేట్ కూడా బాగా కలిసి వచ్చిందేమో అన్నది. పీపుల్స్ మీడియా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారండి. అంత విగరస్ ప్రమోషన్. వాళ్ళు ఏం చేశారో, డబ్బు ఎంత ఖర్చు పెట్టారో కూడా తెలియదండి. పాల ప్యాకెట్ల మీద కూడా ధమాకా ప్రమోషన్ చేసి రిలీజ్ రోజు ఆంధ్రప్రదేశ్ లో చాలా డిస్ట్రిక్ట్స్ లో ఇంటికి వచ్చిన ప్రతి పాల ప్యాకెట్ మీద ధమాకా వేశారు. న్యూస్ పేపర్లు, మెట్రోలు, ట్రైన్లు, ఆటోలు, ప్రతి ఊర్లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో 500 ఆటోలు, 400 ఆటోలతో ర్యాలీలు. అసలు పిచ్చిగా చేశారు ప్రమోషన్. అసలు ఆ విషయంలో అన్బీటబుల్. అది ఓకే. సో అన్ఫర్గెటబుల్ గా అయిపోయింది. అంటే ఒక స్క్రీన్ ప్లే రైటర్ గా అండ్ అలాగే ఒక రైటర్ గా సో ఉన్న మీరు ఈ లిరిసిస్ట్ గా మారే అవకాశం ఎట్లా వచ్చింది, ఏంటది అసలు? నాకు అసలు రాయాలని ఉండదు సార్. అది సినిమా చూస్తే మాకి ఒక 4 పాటలు 5 పాటలు రాసాం.
అప్పుడు ఆ సినిమాకున్న ఆ చిన్న బడ్జెట్ లో ఒకళ్ళిద్దరితో ట్రై చేస్తే పని అవ్వట్లేదు. అలా అని పెద్ద రైటర్లను ఎఫర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి సరే ఏం చేద్దాం అని నైట్ ఏదో కూర్చుని ఏదో ట్రై చేశా. పొద్దున్న చూస్తే అందరూ సూపర్, నాట్ ఈవెన్ సింగిల్ కరెక్షన్, ఇది అది మార్చుకోవట్లేదు బాగా. కాకపోతే ఎంతో కొంత రైటర్ కాబట్టి చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పోయిటరీలు ఏవో రాస్తూ ఉండేవాళ్ళం, అవన్నీ అలవాటు ఉంది. బట్ సినిమా లాంగ్వేజ్ లో లిరిక్స్ రాయాలి అది నాకు తెలియదు. బట్ ఎక్కడో తెలియకుండా ఎక్కడో ఉంది. సో అలా ఒకటి రాసిన తర్వాత అవ్వట్లేదు ప్రసన్న, ఇంకోటి వచ్చింది, అలా అని మిగతాది నేను రాయలా. ప్రతిదీ వేరే రైటర్ రాయటం, అది వర్కౌట్ అవ్వకపోవటం, ప్రసన్న అవ్వట్లేదు నువ్వు ఏదైనా ట్రై చేయి, రాజస్థాన్ ఫోన్ చేసి మనోడికి ఆల్రెడీ పేపర్ ఉంటుంది జేబులో తీ అంటే అప్పుడు వాడు తీయటం. సో అక్కడ వర్కౌట్ అవ్వనప్పుడు మాత్రం ఒక పాట అయితే సార్ చెప్తాను మీకు. ఒక రైటరు 12 వెర్షన్లు రాశారు సార్. అంటే లిరిక్ రైటర్లు మీకు లిరిక్స్ మీరు అందరూ ఒకలా ఊహించుకుంటారు, బట్ ఎలా ఉంటుంది అంటే లిరిక్ రైటర్లు 4-5 వెర్షన్లు రాసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ వెర్షన్ అందరి దగ్గరే తీసుకోపోవచ్చు. ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 లైన్లు ఒక వెర్షన్ నుంచి, తర్వాత 2 లైన్లు ఒక వెర్షన్ నుంచి, దానికి కనెక్షన్ ఏమైనా కావాలంటే చిన్న చేంజెస్ చేసి పల్లవిలో ఆ వెర్షన్ లో ఒక లైన్ ఇలా కూడా చేస్తారు ఎక్కువ. ఓకే. సో మొత్తం మీద ఒక కంబైన్డ్ ప్రోడక్ట్ తీసుకోవడం కోసం అలాగా ఒక 12 వెర్షన్లు ఎన్నో వస్తే 12 వెర్షన్లు కలిపి 2-3 లైన్లు కూడా బాలేదు. అతను మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే సింగర్లు పిలిచేశారు, సార్ 12 వెర్షన్లు పంపిస్తున్నాను నేను, మీరు చూడండి అంటే మొత్తం ఇంత పెద్ద బండిల్ వచ్చింది ఒక పాటకి. పాటకి ఎంత బండిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకున్నాడు 12 వెర్షన్లు కదా అటు ఇటు అడ్జస్ట్ చేస్తే ఏదో వచ్చేస్తలే అని సింగర్లు కూడా పిలిచేశారు, మేల్ సింగర్ ఫీమేల్ సింగర్. వచ్చిన తర్వాత చూస్తే ఆయనకు ఒక్కడు కూడా నచ్చట్లేదు. సార్ ఎక్కడ ఉన్నారు సార్ మీరు అని అంటే ఇంటి దగ్గర ఉన్నాను సార్, ఒకసారి అర్జెంట్గా రారా అన్నాడు. ఏంటంటే గబగబా వెళ్తే ఇది సార్ మీరు చూడండి మీకు ఏమన్నా నచ్చిందా ఇందులో అని చూస్తే ఏం లేదు. ఏం చేద్దాం సార్ మీరు అంటే పిలిచేసాను సార్ వాళ్ళని, పైగా సాంగ్ పంపించాలి, షూటింగ్ ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, మీరు ఏదైనా ట్రై చేయండి సార్ అంటే అప్పుడు నాకు ఒక చిన్న హోండా బైక్ ఒకటి ఉండేది. ఫిలిం నగర్ లో మ్యూజిక్ స్టూడియో బండెక్కి బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లో 50 రూపాయలు పెట్రోల్ కొట్టించి ఓ పేపర్ పెన్ను ముందు దాంట్లో పెట్టి పాట వినుకుంటా జూబ్లీ చెక్ పోస్ట్, హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్ టర్నింగ్, వెనక్కి తిరిగి బాలకృష్ణ గారి ఇల్లు దాటేసరికి అయిపోయింది పాట. వచ్చి డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళాం, పాట రికార్డ్ చేసాం. అలాగా తప్పని పరిస్థితుల్లో రాసినవే తప్ప ఎప్పుడు కావాలని గానీ లేకపోతే నేను రాయగలనని కానీ, లేకపోతే ఇప్పుడు నేను లోకల్లో నేను రాయాలని నన్ను ఎవరు ఆపుతారు? ప్రసన్న సర్లే రాస్తానంటున్నాడు కదా అన్న నన్ను అసలు అదంతా పక్కన పెట్టు. దేవి గారు అడిగారు రాయమని, అది నా ప్రొఫెషన్ కాదు. ఏదో సినిమాని కాపాడుకోవడం కోసం తప్పని కాంటిబాటు పొజిషన్ లో రాయడం తప్ప అది నా ప్రొఫెషన్ కాదు. అండ్ ఇంకోటి నేను అందులో మాస్టర్నో లేకపోతే నాకు అంత ఎక్స్పర్టీస్ కూడా లేదు. ఈ జర్నీ జరిగింది చూసారా, జర్నీలో వచ్చిన సాంగ్ ఏంటి, ఏ సాంగ్ అది? ఇప్పుడు అది నేను చెప్పొచ్చు, బట్ నేనేమంటే ఆ లిరిక్ రైటర్ అతని పేరు లేదు కాబట్టి ఓకే మన ఈ వేళలో ఇంత ఎందుకంటే అది భలే ఉంటదన్నా, అందరూ బాగా రిలేటబుల్ అవుతారు. ఏంటంటే అందులో చూపించే విధానం గానీ ఆ 2 కపుల్స్ ని గానీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అంటే వేరే రైటర్స్ కి అండ్ మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ గా రైటర్ స్టోరీ ప్రిపేర్ చేసేసామా, సో అయిపోయిందా, డైరెక్టర్కి ఇచ్చేసామని అంటుంది. కాకపోతే మీరు సెట్లో కూడా వచ్చి దాన్ని ఎవ్రీ సీన్ అనేది చూసుకోవడము, ఇది ఎట్లా స్టార్ట్ అయిందన్నా? అది అసలు సెట్ లో లేకుండా చేసిన పనే కాదని నా ఫీలింగ్ సార్. నాకు నా పర్సనల్ గా నాకు రాసినప్పుడు కంటే వెళ్ళి సెట్ లో అది సినిమా అవుతున్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, లేకపోతే ఎండ్ ఆఫ్ ది క్లరికల్ జాబే కదా అది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే కథ మనం కన్సీవ్ చేసిన తర్వాత ఇక దాని పేపర్ మీద పెట్టడం ఇదంతా క్లరికల్ జాబ్ లా ఉంటుంది. బట్ సినిమా వెళ్ళిన తర్వాత మనకి ఇష్టమైన యాక్టర్లో ఈ యాక్టర్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండని ఆశపడిన యాక్టర్లో వాళ్ళు వచ్చి ఆ డైలాగ్ చెప్తే అది సినిమా రూపం తీసుకుంటున్నప్పుడు ఒక హై అడ్రినలిన్ రష్ ఉంటుంది. సో అందులో హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ వదిలేసుకుని ఇండస్ట్రీకి వచ్చింది దానికోసమే కదా, మనం షూటింగ్ చేయాలి, మన ముందు సెట్ లో అంతా హడావిడి జరగాలి, మన కథ మనం సినిమా అవ్వాలి అన్నది ఉంది కదా. అది వదిలేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, నాకు అక్కడే ఆనందంగా ఉంటది. ఓకే, సో దానికోసం వెళ్తాను. ఫస్ట్ 2 సినిమా చూస్తున్న వాళ్ళలో డైలాగ్ ఉంటుందండి, గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు, ఓడిపోయిన అందరు కారణాలు చెప్పుకుంటాడని.
సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడి వల్ల పోయింది ఈడి వల్ల పోయింది అని బాధపడడం కంటే సెట్లో ఉండి అదేదో పోకుండా దగ్గర నుండి చూసుకుంటే బెటర్ కదా అని బా ఫీలింగ్. ఓకే, నైస్ అన్నా. అంటే ఈ దాస్ కా దమ్కి సంగతి ఏంటన్నా? అంతే అప్పటికి నేను ధమాకా కమిట్ అయి ఉన్నాను. దమ్కి కథ ఆయనకి చెప్పాము. మా ఫ్రెండ్ వేరే డైరెక్టర్ అనుకున్నాం ఫస్ట్. సో తను ఉండుంటే తనకి నా టైమింగ్ నా దగ్గరే ఇంతకు ముందు వర్క్ చేశాడు మనోడు. నా టైమింగ్ అది తెలుసు కాబట్టి మేము ఇద్దరం మాట్లాడుకుని చేసుకుందాం అనుకున్నాం. బట్ ఎక్కడో వాళ్ళ వైబ్ ఏదో కుదరలేదు. సో విశ్వక్ గారు ఆయనే చేయాలనుకున్నారు. ఆయన ఎప్పుడైతే చేయాలనుకున్నారో ఇక నేను అన్నాను, అన్న ఇప్పుడు డైరెక్టర్తో రోజు ఏదో ఒకటి ఇది కావాలి అది కావాలని అడగొచ్చు, హీరోతో నేను రోజు పొద్దున్నే వచ్చి ఇవన్నీ పెట్టుకోవడం అది కరెక్ట్ కాదని ఫీలింగ్ నాకు వచ్చింది. ఇదంతా నేను ఆయనతో కూడా డిస్కస్ చేయలే. అన్న అయితే నేను ఆల్రెడీ ధమాకా చేస్తాను కాబట్టి ఇటు వచ్చి ఇది అవ్వదు, ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తా, వీడియో రికార్డ్ చేసి నెరేషన్ అంతా డైలాగ్ వర్షన్ తో సహా కంప్లీట్ వీడియో రికార్డ్ చేసి ఇచ్చేస్తాను, ఇక మీరు ట్రావెల్ అయిపోండి అంటే హ్యాపీగా. ఆయనకి ఏంటంటే అప్పటికే బాగా దాన్ని తెగ ప్రేమించేశారు ఆయన. ప్రేమించేసి ఇక నేను చేస్తానన్న తర్వాత ఇక దాన్ని ఇక ఆయన కంప్లీట్ గా ఆయన వదిలేసాం. యాక్చువల్ గా ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ అనిపించింది. అంటే డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా, కానీ హీరోనే ఒక డైరెక్టర్ గా ఉండి అది కూడా సూపర్ హిట్ కొట్టడం అనేది కూడా అది ఆయన ఓన్ చేసుకుని ఆయన స్టైల్ ఆయన బ్రహ్మాండంగా చేసుకున్నారండి అది. ఓకే, సో అదే అంటున్నప్పుడు ఇప్పుడు ఇది మీరే రైటర్ అనుకోండి, మనం రోజు ఇప్పుడు హీరోతో మన రిలేషన్ చాలా హెల్దీగా ఉండాలని కోరుకుంటాం జనరల్ గా. మనం మాట్లాడాలి లేదా అన్న రేపు పొద్దున ఒక 9కి వచ్చే హీరోకి రేపు పొద్దున 6కి రా అని ఒకసారి ఆబ్లిగేషన్ అడిగాం అనుకోండి, రెండో రోజు మనం అడగం, ఇంకొకరిని ఎవరన్నా పంపిస్తాం. ఎందుకంటే ఈడేంటి రోజు అన్న ఫీలింగ్ ఆయనకి రాకూడదు అన్నది ఆ గుడ్ బుక్స్ లో ఉండాలనో, లేకపోతే గుడ్ బుక్స్ లో కూడా కాదు, ఎందుకంటే హీరోతో ఆ వైబ్స్ అడగొట్టుకోవాలి ఎవరు అనుకో. సేమ్ రైటింగ్ విషయంలో కూడా అంతే. ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, సార్ ఆ సీన్ అది కాదు, కొంచెం ఇలా చేద్దామా అలా చేద్దామా ఇలా చేద్దామా, ఆ డైలాగ్ మిస్ అయింది అది ఉంటే బాగుంటది, ఇగో ఇందులో ఇది మాత్రం వదలొద్దు, లేకపోతే ఇది అంతా మనం డైరెక్టర్ తో పెట్టుకోవచ్చు. హీరోతో మనం అదంతా నాకు కమ్యూనికేట్ చేయడం నాకు కొంచెం ఎక్కడో అనిపిస్తుంది, గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్ గా అది హీరోలకు మనం ఇచ్చే గౌరవం, అది మనం అలా ఉండాలనుకుంటాం. సో ఆ రీజన్ వల్ల నేను 2 ధమాకా ఆల్రెడీ కమిట్ అయి ఉండడం వల్ల ఆయనకి అప్పు చెప్తా. ఆయన బ్రహ్మాండంగా దాన్ని ఆయన ఓన్ చేసుకుని ప్రేమగా దాన్ని మనం చాలా లవ్ చేసేసారు ఆయన. మన తెలుగు ఇండస్ట్రీలో యూజువల్గా ఒక సీరియస్ కంటెంట్ రైటర్స్, సో ఎవరైతే వాళ్ళు డీల్ చేస్తుంటారో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, అండ్ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్స్ రాసే రైటర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆ డిఫరెన్స్ ఉంటుంది అని కూడా అంటున్నారు. సో ఏంటది యాక్చువల్గా అలా రెమ్యునరేషన్ వైజ్ కానీ రెస్పెక్ట్ వైజ్ కానీ? లేదండి, ఇప్పుడు రెమ్యునరేషన్ వైజ్ అయితే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్న మాకు బాగానే వస్తుంది. రెమ్యునరేషన్ వైజ్ ఏం ఉండదు, కొంచెం రెస్పెక్ట్ వైజ్ ఉంటది, ఉండొచ్చేమో. అంటే నేనేమంటే వాళ్ళు కొంచెం సీరియస్ సినిమాలు రాసేవాళ్ళు కొంచెం లైఫ్ గురించి ఎక్కువ రాయడానికో లేకపోతే ఫిలాసఫీ రాయటాకో స్కోప్ ఉంటది, సో కాళ్ళు గొప్ప డైలాగ్ రాయటాకో స్కోప్ ఉంటది. మన పంచ్ వచ్చి జోక్ వచ్చింది అనుకోండి సార్, ఆ జోక్ నవ్వేసుకుంటాం తప్ప దానికి మనం మార్కులు వేసుకోం మైండ్ లో, మనం దాన్ని ఎంజాయ్ చేసేస్తాం లేదా ఇంటికి వచ్చి చెప్పుకుంటాం తప్ప దానికి మార్కులు పడవు. బట్ ఒక మంచి మాట ఒక థియేటర్ లో పడగానే దానికి మార్కులు మన మైండ్ లో వద్దన్న పడతాయి. ఓకే, సో ఎంటర్టైన్మెంట్ రాసేటప్పుడు మేము 80% ఆఫ్ ద ఫిలిం ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోద్ది. మేము స్కోర్ చేసేది ఓన్లీ ఒక 20% ఎక్కడో ఎమోషన్ ఉన్నప్పుడు మాత్రమే స్కోర్ చేయగలం. ఓకే, సో వాళ్ళకేంటంటే ఒక 80% స్కోర్ చేయడానికి ఉంటుంది, డిఫరెన్స్ అయితే అది ఉంటుంది అంతే. సో ప్రొడ్యూసర్స్ వైజ్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి హ్యాపీ, వాళ్ళకి డబ్బులు సినిమా థియేటర్ లో నవ్వితే వచ్చే కలెక్షన్ అందరికి. కానీ సార్ మీరు డీల్ చేసిన మాక్సిమం స్టోరీస్ ప్రొడ్యూసర్స్ కి రిటర్న్ బ్యాక్ వచ్చిన అమౌంట్ ఎక్కువ తప్ప, సో నష్టపోయినది చాలా చాలా తక్కువ. మీరన్నా 99% అనేది పర్ఫెక్ట్ నిజర్వచనం వచ్చేలా చేశారు సార్. అలాగే మీరు డైరెక్టర్గా మారాలి అనుకున్న సందర్భంలో వెంకటేష్ గారికి వెళ్ళి స్క్రిప్ట్ చెప్పారు, మరి దాన్ని మెటీరియలైజ్ అయిందా కాలేదా అని కూడా విన్నాం బయట టాక్. తినాద్ గారు అనుకునే చేసామండి, అది నేను అనుకుని చేయలే, తినాద్ గారే డైరెక్టర్ దానికి. బట్ అప్పుడు కుదరలేదు, అంటే అప్పుడెప్పుడు అయిపోయి ఎక్కడ కథల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా ఎవరికి ఎక్కదు. కానీ ఎప్పుడు సార్ ఇది నాకు తెలిసి హలో గురుకి ధమాకాకి మధ్యలో అనుకుంటాండి. సో ఆ మధ్యలో లైక్ కోవిడ్ కి ముందు, అంతే, కోవిడ్ చాలా ముందు, ఇమీడియట్లీ ఆఫ్టర్ హలో గురు. అది అవ్వలేదు, ధమాకా ఎక్కింది. ఓకే,
సార్ ఇది హలో గురు ప్రేమ కోసం మీరు అన్ని తీసిన మూవీస్ అన్ని దానిలో కల్లా కంపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా సెటిల్డ్గా సో ఉన్న మూవీ అనేది ఏదైనా ఉందంటే హలో గురు ప్రేమ కోసం. మరి దానికి మెయిన్గా ఆ ట్రాక్ మార్చడానికి గల రీజన్ ఏంటి సార్? ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా ఉంటుంది సార్. ఇప్పుడు మేము ఇప్పుడు ఆ సినిమా చాలా మేము చూసినప్పుడే చాలా ఆ సినిమాకి అంతకంటే అగ్రెషన్ అక్కర్లేదు. ఆ కథ ఇప్పుడు ఫాదర్తో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుని వెళ్తున్న ఆ కథలో ఆ సినిమా అగ్రెషన్ కోరుకోవట్లేదు. ఇప్పుడు సినిమా చూపిస్తున్నామలో ఒక ఛాలెంజ్ ఉంటది. నేను నెల రోజులు నీ ఫ్యామిలీని నువ్వు పోషించరా అంటే చూసుకుంటా నువ్వు నేను ఈ టైప్ లో ఉంది కదా. ఆ కథ అగ్రెషన్ అడుగుతుంది. ఈ కథ అగ్రెషన్ అడగట్లేదు. ఎవరి మీద అగ్రెషన్ ఫీల్ అయ్యి కూడా దానికి ఏం ఇది లేదు. ఆ సినిమా కథే సాఫ్ట్ గా అడుగుతుంది. సో ఆ సినిమాని అలాగే సాఫ్ట్ గా చేసాం. దానికి ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే సార్, ఆ సినిమాకి నేను రాజ్ కమల్ ఫిలిమ్స్ అని కమల్ హాసన్ గారి బ్యానర్ నుంచి ఫోన్ వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయనకి నేను లోకల్ తెలుసు, ధమాకా తెలుసు, సినిమా చూపిస్తే మామ తెలుసు, ఇవన్నీ తెలుసు. వాటి గురించి మాట్లాడుతుంటే బట్ నాకు ఒక సినిమా ఇష్టం సార్, మీ తెలుగు సినిమాలని ఒక ఈవినింగ్ టెర్రస్ మీద కూర్చొని ఒక లాంగ్ డిస్కషన్ లో కమల్ హాసన్ గారు కదా, కమల్ హాసన్ గారి బ్రదర్ మన రాజ్ కమల్ అని ఆయన, నేను నెక్స్ట్ డే ఆయన కలవాలి, ఈ రోజు ఈయనతో మాట్లాడుతున్నాం. సో ఆయన అన్నారు ఒక సినిమా గురించి ఇది చెప్తా, అది సార్ ఇది మన బాలచంద్ర గారి సినిమాలో లాగా ఇంట్లో హౌస్ డ్రామా ఉంటది, అది ఇది 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 అని చాలాసేపు చెప్తున్నారు. మందయ్యో అంత ఎలివేషన్ కి మంద కాదు, లేదు బాలచంద్ర గారి సినిమా ఇది కథ కాదు అని మన ఆ టైప్ లో అని ఆయన చెప్తా ఉంటే, ఆ తర్వాత క్రాక్ ఏంటంటే అది హలో గురు అని. ఆయనకి కానీ కమల్ గారికి చాలా ఇష్టం. హౌస్ డ్రామా రాసి చాలా కాలం అయింది, ఎవరూ రాయట్లేదు, రాశారు. రెండు ఆయన ఖాళీగా ఉన్నప్పుడు సినిమా చూద్దాం అన్నప్పుడు సన్ టీవీకి ఫోన్ చేసి ఏమొచ్చి ఈ మధ్య సినిమాల్లో ఏం చూడొచ్చు అని అడిగితే వాళ్ళకున్న నెట్వర్క్ చెప్తే అలా చెప్పారంట. చెప్తే అసలు ఆయన మిగతా అన్ని సినిమాలకి నాకు ఇచ్చిన రెస్పెక్ట్ కంటే ఆ సినిమాకి నాకు అసలు 10 రెస్పెక్ట్ తో మాట్లాడారు. అది చాలా బాగా అనిపించింది. ఆయన చెప్పిందంటే, సార్ మీకు తెలియదు ఇక్కడ చాలా స్టోరీ డిస్కషన్ లో కూడా ఆ సినిమా టాపిక్ వస్తుంది తమిళ్లో కథల్లో అన్నారు. ఓకే, సో ఇట్ వాస్ అ కంప్లీట్ డిఫరెంట్ అండ్ యూజువల్ గా యాక్టర్స్ కి ఇంకా బాగా నచ్చుతుంది, ప్రేక్షకుల్లో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రం సూపర్ గా నచ్చింది అది. ఓకే సార్, అలాగే మీరు డైరెక్షన్ గా ఎప్పుడు దిగబోతున్నారు? చూద్దాం సార్, దానికి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాం. దాన్ని బట్టి ఆలోచించుకుని, అంటే ప్లాన్స్ అయితే ఉన్నాయా సార్? ప్లాన్ నేను సీరియస్ గా ప్లాన్ చేయను సార్. నాకు ఆ నిమిషం ఈ కథ మనం చెప్తే బాగుండు అనిపించిన రోజు చేద్దాం అన్నదే ఉంటది తప్ప ప్రత్యేకంగా ఏదో చేసేయాలి, ఆ కథ చేసేయాలి, ఈ కథ చేసేయాలి అట్లా ఆలోచించాను నేను. ప్లస్ అది మైండ్ లో ఉంటే ఈ చేసే పని ఫ్రీగా హ్యాపీగా చేయలేం. అంటే ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినది, ఒక డైరెక్టర్గా మీకున్న అబిలిటీస్ అనేది కూడా అన్నీ ఉన్నాయి. ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎలా అయితే హ్యాండిల్ చేయాలన్న క్రూని మొత్తం అది ఆల్రెడీ మీకు అంతా తెలుసు. అవును, సో అట్లాంటిది మీ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా? చెయ్యాలి సమ్ టైమ్ వెరీ సూన్. ఇప్పుడు ఏమన్నా టాక్స్ ఏమన్నా? ఏం లేదు ప్రస్తుతానికి అయితే చాలా పీస్ఫుల్ గా ఒక 1 వీక్ కంగారుగా డిసిషన్లు తీసుకోకుండా కొంచెం పీస్ఫుల్ గా రెస్ట్ తీసుకొని ఆలోచించుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఆలోచించుకుని. అండ్ కమింగ్ టు ద మజాకా సార్, మజాకా మూవీ ఫ్రాంక్ చెప్పాలంటే అది చాలా మందికి నచ్చింది. మెయిన్ గా రివ్యూ రైటర్స్ కానీ వీళ్ళకి కానీ నచ్చకపోవడానికి వాళ్ళు అంటే ఇది బాలేదు, ఇది ఇట్లుంటది అని చెప్పేసి ఇట్లా రాసి మీరు విన్నప్పుడు కానీ సో మీకు అనిపించింది ఏంటి సార్? కంప్లైంట్స్ ఏం లేవండి. ఇప్పుడు అది కమర్షియల్ సినిమా కాబట్టి కమర్షియల్ సినిమాకి అలాగే ఉంటుంది. ధమాకా సినిమాని ఎవడు పోగొట్టారు సార్? 100 కోట్లు చేసింది అంతే కదా. ఇదంతా వదిలేసేయండి. RRR ని బాహుబలికి 2.5 ఇచ్చాము మనం ఇంకా మన వరల్డ్ లోకి సినిమాని తీసుకెళ్లి పెట్టిన సినిమాకి 2.5 ఇచ్చాం. మాది కమర్షియల్ సినిమాకి అసలు రివ్యూస్ ని పట్టించుకోకూడదు, చూడకూడదు. నేను ఈ సినిమాకి కాదు, అసలు రెండో సినిమా తర్వాత నాకు అర్థమైంది మన సినిమాలని ఎక్కుతారు, మనం దాన్ని అసలు పట్టించుకోవద్దు. సినిమా ఆడిందా లేదా, జనం నచ్చిందా లేదా, అది ఆ విషయాన్ని సీరియస్ తీసుకుంటాం. ఇక ఈ కమర్షియల్ సినిమాకి రివ్యూ రైటర్లు ఇక వాళ్ళు ఆ మూవీ చూస్తూ ఉంటే భలే ఫన్ అనిపిస్తుంది సార్. ఈవెన్ ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా, ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అయితే కొంచెం డౌన్ అన్నట్టు అనిపించినా గానీ సో ఆ మీటర్ కి తగ్గట్టు
కరెక్ట్ గా డీల్ చేశారు అనిపించింది. కానీ ఎక్కకపోవడానికి ఒక్కొక్క పర్సన్ కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి కాంట్ సే దట్. సార్, అంశు గారు మీకు అంత క్లోజ్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటి సార్? ఆవిడకి ఫస్ట్ కథ నేనే చెప్పే సార్. పాయింట్ ఏంటంటే వెతికి మరి మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనే. ఓకే. 2, నేను నైట్ ఇంట్లో ఏదో ఫోన్ లో ఇంటర్వ్యూలు చూస్తుంటే ఆవిడ కనపడింది. సడన్ గా లేచి కూర్చొని ఈవిడ్ని వెంటనే అది ప్రొడ్యూసర్ గారికి పంపించి, సార్ ఈవిడ ఎక్కడుందో పట్టుకోండి సార్ అని ఫస్ట్ ఆవిడని ఐడెంటిఫై చేసింది నేనే. సో ఆవిడతో మాట్లాడింది నేను. సో ఆవిడకి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నా నెంబర్ నుంచి ఆవిడకి ఫోన్ వెళ్ళింది, నా ఫోన్లో నుంచి వీడియో కాల్ అని ఆవిడకి అదే ఉంది. సో ఏం అడగాలన్నా నా నుంచి అడగడం. మనకేంటంటే అప్పట్లో హీరోయిన్ మళ్ళీ మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం చాలా గౌరవంగా చూసుకోవాలి ఆవిడ ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ అన్ని వదిలేసుకుని వస్తుంది అన్న దాంట్లో మనం చాలా కేరింగ్గా గౌరవంగా ఉంటాం. సో ఆ కంఫర్ట్ నాకు ఫస్ట్ సినిమా నుంచి అండి. సినిమా చూపిస్తున్నాం అప్పుడు కూడా అవిక వాళ్ళ మదర్ ఫాదర్ లేకుండా ఒక్క రోజు కూడా ఆవిడ కెరియర్లో షూటింగ్ వెళ్ళా. ఫస్ట్ డే మా సెట్కి వచ్చిందండి. సెకండ్ డే నుంచి సినిమా అయిపోయేంత వరకు ఒక్క రోజు కూడా రాలేదు ఆవిడ. తర్వాత నాతో ఆవిడ అన్నది, వాళ్ళ మదర్ అన్నారు, ఆవిడ అన్నారు, ఎందుకోనన్నా నువ్వు ఉంటే మాకు బాగా అనిపించింది అని. సో ఆ రోజు కూడా నా ఫీలింగ్ ఏంటంటే నా కళని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చిన ఒక హీరో, ఒక హీరోయిన్. ఓకే, వీళ్ళు లేకపోతే నా లైఫ్ ముందుకు వెళ్దు కదా అని అసలు వాళ్ళిద్దరిని డెమిగాడ్స్ లా చూసుకునేవాడిని. నాకు అప్పటి నుంచి అది అలవాటు. హీరోయిన్స్ని కానీ హీరోస్ని కానీ నా దృష్టిలో నా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళ ఫీల్ అవుతా. సో ఇప్పుడు ప్రతి వాళ్ళకి సార్ మనం బయట వింటుంటాం చూసారా, ఏంటిది హీరోయిన్ మీద క్రష్ ఉంటుంది, ఇది ఉంటుంది. నాకు అప్పటి వరకు ఉన్నా కూడా, అంతకు ముందు ఎప్పుడన్నా ఉన్నా కూడా అక్కడికి వచ్చేసరికి నేను వాళ్ళని వేరేలా ట్రీట్ చేస్తా. అది కొంతమందికి వీడు కొంచెం అతి చేస్తానని కూడా అనిపిస్తుంది చూడు. బట్ నాకు చాలా ప్రెషియస్ విషయం ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం దాని తాలూకు మోతాదు తగ్గిన ఫస్ట్ సినిమాకి అయితే అది ఉంది. బట్ ఈవిడిది ఏంటంటే ఒక తెలియని ఎస్టర్, అప్పుడు హీరోయిన్ కదా, మనకి ఎలా ఉంటది, ఇప్పుడు మనం ఈవెన్ ఏ భానుప్రియ గారితో వర్క్ చేసినా ఎవరితో వర్క్ చేసినా వాళ్ళు చాలా అపురూపంగా చూస్తాం. అసలు వీళ్ళందరిని వదిలేసండి. మా సినిమాలో మన ఆయన పేరు గుర్తురాలేదు, మన సుధాకర్ అని మన మురళీశర్మ గారి దగ్గర వర్క్ చేస్తుంటారు. ఆయన యాక్సిడెంట్ అవుతే, మీరు సినిమా చూసారా? ఏది సార్? మజాకా. చూసాను సార్. మజాకాలో అదే ఆయనకి యాక్సిడెంట్ అవుతుంది. మురళీశర్మ దగ్గర ఒక సుధాకర్ ఒక ఆయన వర్క్ చేస్తుంటే తీసేయండి అని, కాల్ తీసేయండి అంటాడు. సో ఆయన ఉన్నారు కదా, నాకు ఆయన టీవీలో చూసాం మనం, ఎప్పుడు దూరదర్శన్. మీరు నమ్మండి, ఆయన 3 days షూట్ చేసి 3వ రోజు వెళ్ళిపోతుంది. ఆయన సెకండ్ ఇస్తే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. నేను చిన్నతనంలో టెలిస్కూల్లో అలాంటి దూరదర్శన్లో చూసిన ఒక ఆయన నా సినిమాలో వచ్చి పనిచేశాడు. ఆయన నా వర్క్ అప్రిషియేట్ చేసి పెద్ద పెద్ద స్టార్స్ తో రోజుకి 5 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు తీసుకున్న పెద్ద పెద్ద హీరోలతో చేసినప్పుడు కూడా అంత ఎమోషన్ రాదు. అంటే ఈయన మళ్ళీ ఈయనతో పని చేయగలుగుతాం లేదో తెలియదు, నా సినిమాలోకి వచ్చారు అన్నది ఆ ఫీలింగ్. అది బాగా ఉండడం వల్ల, ప్లస్ ఎప్పుడైనా అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారు, వీడితో మాట్లాడొచ్చు, ఆ కంఫర్ట్ మనకు ఉంది, ఇతని మైండ్లో ఏది లేదు అన్న తర్వాత మనకి ఆ స్పేస్ ఇస్తారు. ఈవెన్ అంశు గారితో కూడా నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రసన్న హిస్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ అనే ఆ టైప్ ఆఫ్ అఫెక్షన్ అనేది కూడా చూపిస్తే ఆవిడ దగ్గర నుంచి మాట్లాడుతుంటే వాట్ ఇస్ దిస్ అని మనకి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. సార్, మన మైండ్ లో రెండో ఆలోచన లేదు అన్నది ఆడవాళ్ళు పట్టుకుంటే మనకి ఆ స్పేస్ ఇస్తారు. నేను కూడా మా వైఫ్ని తీసుకెళ్లి పరిచయం చేశా, మా పిల్లలతో ఆవిడ ఆడుకోవడం, మా ఫ్యామిలీ నుంచి ఆవిడకి ఏదైనా పంపించడం, ఆవిడ మా ఫ్యామిలీకి ఏదైనా పంపించడం. నేను వీడియో కాల్, మా వైఫ్ షూటింగ్ లో ఉన్నప్పుడు వీడియో కాల్ మాట్లాడితే తను తీసుకుని ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో అది మనం చాలా జెన్యున్ గా ఫీల్ అయ్యి అంతా ఫ్రెండ్షిప్ ఉంటది. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ స్పేస్ ఇవ్వడంలో నాకు హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. మీరు అంత అపురూపంగా చూసుకుంటుంటే అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఏంటంటే అప్పుడెప్పుడో చూసిన హీరోయిన్ మళ్ళీ తీసుకురావడం కానీ ఆ ఫ్యాక్టర్స్ కూడా చాలా చక్కగా పనికొచ్చాయి. అండ్ సార్, మీ దగ్గర నుంచి ఈ అర్జున్ రెడ్డి అండ్ కొన్ని కంప్లీట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో ఉన్న ఒక సీరియస్ మూవీ ఏమన్నా ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యాలి సార్, చాలా చెయ్యాలి, చూడాలి. అది మనం మాటలు చెప్పడం కంటే చేసుకుంటూ వెళ్తే బెటర్. బట్ డెఫినెట్ గా చెయ్యాలి. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో మెయిన్ గా
కొన్ని లెక్కలు ఉంటాయి కదా చూడండి, సాంగ్స్ అని లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేసి, సో మెయిన్ గా ఏంటంటే ఆ స్టోరీ అని చెప్పేసి సీరియస్ సబ్జెక్ట్. అవును, ప్రసన్న గారి దగ్గర నుంచి వస్తుందా అసలు? ఉంది సార్. ఒకటి డెఫినెట్ గా ఒకటైతే ఆల్రెడీ విలేజ్ సినిమా ఒకటి, నాకు తెలిసి సినిమాలో ఒక్క జోక్ కూడా ఉండదు, నాకు తెలిసి లేదు అనుకుంటా. సార్ అన్యాయం చేయండి కానీ సార్, మరీ అంత అన్యాయం వద్దు సార్. సినిమానే అలాంటిది, ఓకే, ఆ కథే అలాంటిది. సో అలాంటిది ఒకటి జరుగుతుంది, చూద్దాం ఇమీడియట్ గా. ఓకే సార్, ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ అనేటప్పటికీ ఎవరైనా కానీ టాప్ రైటర్స్ ఉన్నా వాళ్ళ దగ్గర వర్క్ చేసే రైటర్స్ సుమారు ఒక 5-6 మెంబర్స్ అట్లా ఉండేవాళ్ళు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టైప్లో. కానీ ఇప్పుడు రాను ఆ ఒక ట్రెడిషన్ అనేది కూడా తగ్గిపోతూ ఉంది. సో ఎందుకు అంటే రైటర్స్ గా రావడానికి ఆ స్కేర్ సిటీ అనేది కూడా ఉందా, లేకపోతే ఏంటి మెయిన్ గా? రైటర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సార్, రైటర్స్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా తక్కువ మంది. అట్లీస్ట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సినిమాలకు మనకి మ్యూజిక్ చేయాలంటే తమన్ గారు, దేవి గారు, ఇప్పుడు భీమ్స్ గారు వచ్చారు. భీమ్స్, యా, వాళ్ళు కూడా సరిపోవట్లేదు మనకి. మనం పెద్ద పెద్ద సినిమాలకు కూడా వాళ్ళు సరిపోక కొత్త వాళ్ళని ట్రై చేయటం, వేరే లాంగ్వేజ్ లోంచి ట్రై చేయటం, లేకపోతే చిన్నాళ్ళల్లో ఎవరో ఒకరికి ఇవ్వటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరికి ఇవ్వటం, మ్యూజిక్ ఒకరికి ఇవ్వటం సరిపోవట్లా. స్కేర్ సిటీ నాకు సంబంధం లేదు, మ్యూజిక్ డైరెక్టర్స్ లో కూడా ఉంది. ఎందుకంటే దాన్ని ప్రాపర్ ప్రొఫెషన్ లాగా తీసుకొని నేర్చుకొని చిన్నప్పటి నుంచి దాని మీద లైఫ్ చాలా వస్తుంది, కొంచెం తగ్గుతుంది. రైటింగ్ వైజ్ కూడా ఇవాళ రేపు రైటింగ్ అనేది వస్తే డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే మెజారిటీగా ఉంటున్నారు. సో రైటింగ్ ఒక ప్రొఫెషన్ లా తీసుకోవాలి అన్నది నాకు తెలిసి ఆల్మోస్ట్ నిల్లో ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ ఏ క్రాఫ్ట్. మనం ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే సార్, మనం దాన్ని రైటర్ ప్రొఫెషన్ ని మనం ఎలివేట్ చేయడం మొదలు పెడితే వచ్చే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటది. రైటర్ అనేవాడు చాలా తక్కువ ఇప్పుడు ఇండస్ట్రీలో. మీకు తెలిసి ఒక 4 మంచి రైటర్లు చెప్పండి అంటే 2-3 దాటి తర్వాత మీకు పేర్లు కూడా గుర్తురావు. అంటే ఇంత 400 సినిమాలు సంవత్సరానికి ప్రొడ్యూస్ చేసి ఒక ఇండస్ట్రీలో 3-4 దాటి మనం పేర్లు చెప్పలేకపోతున్నాం అంటే ఎంత ఇదిలో ఉన్నాం చూడండి. ఒక్క కంప్లైంట్ ఒకటి ఉంది సార్ నాకు. ఏంటి సార్? ఫిలిం ఫేర్ లాంటివి పెద్ద పెద్ద అవార్డు ఫంక్షన్స్ లో రైటర్ల పేర్ల మీద అవార్డులు లేవు సార్. నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు? ఒక రైటర్ పెన్ను పెట్టింది ఏ సినిమా స్టార్ట్, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో, ఒక డైరెక్టర్ ఎవరు కలగన్నా సినిమా మొదలవదు. ఒక రైటర్, అది డైరెక్టర్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు. ఒక రైటర్ ఓం పెట్టి కథ రాయడం మొదలు పెట్టకపోతే, సీన్ నెంబర్ 1 అని స్టార్ట్ చేయకపోతే ఏ సినిమా మొదలవ్వదు, ఏ సినిమా లేదు. అలాంటిది ఒక రైటర్కి ఏ అవార్డు ఫంక్షన్లోనూ అసలు అవార్డు కేటగిరీయే లేదు. ఎక్కడి నుంచి వస్తారు కొత్త రైటర్లు? ఆ క్రాఫ్ట్ నేను తీసుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒక రైటర్కి ఒక కథకు ఒక అవార్డు వచ్చింది అనుకోండి సార్, చూసి మనకు ఇప్పుడు అవార్డులు ఎందుకు ఇస్తారు? ఇన్స్పిరేషన్ మనలో జోష్ నింపడం కోసం, కింద ఉన్న వాళ్ళందరికీ నేను ఆ ప్లేస్ తీసుకోవాలన్న కోరికను పెంచడం కోసం ఇచ్చేదే అవార్డు. అవును, వాళ్ళు ఇచ్చే అవార్డులో గానీ ఇచ్చే మనీలో గానీ ఇది లేదు, దాని తాలూకు గౌరవంలో ఉంది. ఇప్పుడు ఆ గౌరవమే బయట ఎక్కడ లేదు అన్నప్పుడు నేను ఎందుకు తీసుకుంటాను? ఆ క్రాఫ్ట్ నేను ఎందుకు తీసుకోవాలి? అంటే మెయిన్గా ఇంత తక్కువ మంది ఒక రైటర్స్గా ప్రొడ్యూస్ అవ్వడానికి, అంటే రైటర్స్గా తయారవడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఇలా అవార్డ్స్ కానీ అప్రిసియేషన్స్ కానీ ఏం లేకపోవడం కానీ గౌరవం. ఇప్పుడు ఒక రైటర్ పెన్ ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత రాయడం అతని పని అయిపోయిన తర్వాత మిగతా యూనిట్ 23 క్రాఫ్ట్స్ పని అప్పుడు మొదలవుద్ది. అవును, ఓకేనా? ఇతను చివరికి వచ్చేసరికి సైడ్ లైన్ అయిపోతాడు. అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్టు ఇతను ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అతను. సో గుర్తింపు వైజ్ కూడా అప్పుడెప్పుడో పనిచేసిన గుర్తించడం ఒకటి కష్టం అవుతుంది, గుర్తింపు కష్టం అవుతుంది. అతని గురించి మీరు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినా ఒక స్టోరీ రైటర్ గురించి మాట్లాడడం మనం అసలు చూడం. అన్ని క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుతుంటారు కానీ ఆ స్టోరీ రైటర్ గురించి మాత్రం ఇదవుతున్నాడు. ఇప్పుడు ఇందులో నేను ఒక రైటర్ కాబట్టి మా తరపున ఎంతో కొంత నేను కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను తప్ప వేరే. ఆ గుర్తింపు మనం ఇండస్ట్రీ నుంచి ఇస్తూ ఇలాంటి అవార్డ్స్ నుంచి ఇస్తూ ఉంటే కొత్త రైటర్లకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ప్లేస్ లో మనం ఉండాలి. ఇప్పుడు నేనున్నాను సార్, నా చింతనంలో నేను యంగ్గా ఉన్నప్పుడు త్రివిక్రమ్ గారిని చూసి, ఒక స్టేజ్ తర్వాత కోన వెంకట్ గారిని చూసి, కోన వెంకట్ గారు 2 కోట్లు తీసుకున్నారు కథకి, అదేంటది మన అదుర్స్ సినిమాకు దేనికో అంటే
అసలు ఒక రైటర్ అలా తీసుకుంటారా, అలా వస్తుందా? త్రివిక్రమ్ గారు ₹1 తీసుకు అంటే డబ్బుల గురించి మాట్లాడలా, అది కూడా ఒక పాయింట్. యా, ఇప్పుడు త్రివిక్రమ్ గారు రాయడం చూసి అసలు ఏంటి అలా ఒక మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, అది ఇన్స్పైర్ అవ్వడానికి 10 రీజన్స్ ఉండొచ్చు. బట్ అలాగా ఇన్స్పైర్ చేయడానికి ఒకళ్ళిద్దరు పేర్లు ఉండేవి, అది ఉండేది. ఇప్పుడు అది లేదు. అది అలాగా మనం అంతలాగా గౌరవించేలాగా లేకపోయేసరికి కొంచెం ఆ ప్రొఫెషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో నా ఫీల్. అంటే ఇప్పుడు రాను రాను కూడా ఎవరైతే రైటింగ్ అంటే స్టోరీస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళే డైరెక్టర్స్ గా అనేది కూడా మారుతున్నారు కదా సార్. సార్ డైరెక్టర్ అయినా సరే అతను ఒక స్టోరీ రాయాలి కదా. అవును. ఓన్లీ సింగిల్ కార్డ్ ఉన్న స్టోరీ రైటర్లకే పేర్లు పెట్టండి, గౌరవం ఇవ్వండి అంటలేదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నారు సార్, ఆ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ఆయన కథ ఆయన రాసుకున్నారు. ఆయనకి డైరెక్టర్ గాతో పాటు స్టోరీ రైటర్ గా కూడా ఒక అవార్డు వచ్చింది అనుకోండి సార్. తర్వాత స్టోరీ రైటర్ రాసే వాళ్ళకి జోష్ అనేది కూడా వాళ్ళలో వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, నిజం సార్. అది లేకపోవడం వల్లే ఆ కేటగిరీ అనేది కూడా తక్కువ తీసుకుంటారని కూడా అనిపిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనం పేరు కోసం గౌరవం కోసం వస్తాము, ఆ పేరు గౌరవం రావట్లేదంటే ఆ క్రాఫ్ట్ లోకి ఎందుకు వెళ్తాం? మనం వెళ్ళాం. అదే జరుగుతుంది ఇక్కడ అంతే. ఓకే సార్, ఒక్కసారి మనము స్టార్టింగ్ ఆఫ్ యువర్ డేస్ మెయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు, సో జబర్దస్త్ కంటే ముందు జెమినీలో ఒక షో కోసం అట్లా ట్రై చేయడం కానీ, సో ఇవన్నీ చేసుకుంటూ ఇట్లా వచ్చారు. అంటే మెయిన్గా సో ఆ జర్నీ అనేది మెయిన్గా ఆ టైంలలో మీకు బాగా తోడ్పడిన వ్యక్తులలో సో రామ్ ప్రసాద్ గారు. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ ఊరి నుంచి ఉందా లేకపోతే ఎట్లా సార్? అది యాక్చువల్గా సార్ నాకు ఆ జర్నీలో నన్ను నాగా నిలబెట్టిన ఇద్దరు, ఫస్ట్ రామ్ ప్రసాద్ ఫ్రెండ్, అతని గురించి చెప్తా. బట్ మనం తెగిపోయిన గాలిపటంలాగా హైదరాబాద్ వచ్చి ఒక చెట్టు కొమ్మకి పట్టుకునేంత వరకు నన్ను నడిపించింది మా ధనరాజు గారు, యాక్టర్ ధనరాజు, పుష్ప భాస్కర్ అని ఒక ఆవిడ. వాళ్ళిద్దరూ నన్ను అసలు సొంత కొడుకుని కూడా ఎవరు అంతలాగా ప్రమోట్ చేయరు. అంత రేంజ్ లో నన్ను వెళ్ళిన ప్రతి చోటకి మావోడు 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 అని చెప్పి 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 నాకు ఏ ఇష్యూ వచ్చినా కూడా అసలు మా ఇంట్లో మా మమ్మీ డాడీని ఎలా అడిగి నేను డబ్బులు తీసుకుంటానో అంత చనువుగా నాకు ఏ అవసరం ఉన్నా సరే నాకు పిలిచి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి అంత నన్ను సపోర్ట్ చేసి నేను వచ్చి సెటిల్ అయ్యేంత వరకు నన్ను నిలబెట్టింది మాత్రం వాళ్ళిద్దరు, రాజు గారు, పుష్ప గారు. బట్ ఈ జర్నీలో ఫ్రెండ్ గా రామ్ ప్రసాద్ నేను అనేది మే ఇద్దరు స్ట్రగ్లర్సే. మేమిద్దరం కలిసి మాట్లాడుకోవటం, కలిసి తిరగటం, కలిసి కలగడం, ఏదో చేయాలని ఒక ఇద్దరు రూమ్మేట్స్ ఎలా ఆస్పైరింగ్ రూమ్మేట్స్ ఎలా ఉంటారో అలాంటి ఒక మోరల్ సపోర్ట్ మీ ఇద్దరం ఒకరికొకళ్ళు ఆడేదవుతాడు నేనేదో అవుతాను ఈ టైప్ లో ఇద్దరం ఉండేవాళ్ళం. బట్ నాకు ఆ టైంలో మాత్రం నిలబడింది మాత్రం వాళ్ళిద్దరే. ఓకే, నైస్ సార్. అండ్ ఆ జబర్దస్త్ నుంచి మెయిన్గా ఆ బయటికి వచ్చి రావడానికి ద రీజన్ ఏంటి సార్? మనం జబర్దస్త్ కోసం రాలేదు సార్ ఇండస్ట్రీకి. మనం సినిమా కోసం వచ్చాం. జబర్దస్త్ అనేది ఒక ప్లాట్ఫామ్, నాకు ఒక ఎక్స్కలేటర్ లాగా. మనం పై ఫ్లోర్ లోకి వెళ్ళాలంటే ఎక్స్కలేటర్ లాగా నాకు అది ఉపయోగపడింది. ఓకే, సో ఇది ఉపయోగపడిందని ఎక్స్కలేటర్ ఎక్కడాక మనం రాలేదు, వచ్చింది కదా. సో అలాగా అది నేను దాంట్లో కంఫర్టబుల్ గా సంపాదించుకున్నాను, కొంత నిలబడ్డాను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు వస్తుంది, పేరు వస్తుంది అని మనం ఇక్కడ ఉండిపోతే మన ఎండ్ ఆఫ్ ది డే డబ్బుల కోసం వచ్చిన వాళ్ళని అయిపోతాం. అది కాదు మనకు కావాల్సింది, సినిమాల్లో ఉండాలి అని. నా 75th ఎపిసోడ్ సార్ థియేటర్ మన జబర్దస్త్ స్టూడియో ఫ్లోర్ లోంచి బయటకు వచ్చి చెప్పులు తీసి దండం పెట్టుకుని మళ్ళీ లైఫ్ లో సినిమాల కోసం వెళ్తున్నాను, సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాను, మళ్ళీ నీ దగ్గరికి రాకుండా నన్ను అక్కడే ఉండేలా నన్ను బ్లెస్ చేయి నువ్వు అని దండం పెట్టుకుని వచ్చా. సో అంటే అది దాని అర్థం ఏంటంటే దానికి నాకు ఆ ప్లేస్ అన్నా కూడా అంత రెస్పెక్ట్, అంత గౌరవం. నాకు ఆ ప్లేస్ ఇక్కడ వరకు నన్ను నిలబెట్టావు, ఇక్కడ నుంచి కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను, దండం పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చా. ఓకే, అనసూయ గారితో ఈ పరిచయం గానీ మరి అక్కడ ఎలా ఉంది? అప్పుడే జబర్దస్త్ టైంలోనేనా లేకపోతే ముందు కూడా ఉన్నింది కదా సార్? జబర్దస్త్ కంటే ముందు లేదండి. జబర్దస్త్ జెమినీలో ఒక షోకి, అది జబర్దస్త్ తర్వాతేనా సార్? ఓకే, జబర్దస్త్ తర్వాతే. జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ కొంచెం తెలుసు. దాని తర్వాత ఇంకొక అలీ టాకీస్ అప్పుడు కొంచెం ఎక్కువ
క్లోజ్ గా మాట్లాడడం. ఎందుకంటే తను రోజు యాక్టింగ్ అప్పుడు దాంట్లో స్కిట్లు చేయాల్సి వచ్చేది. అప్పటి వరకు తను యాంకరింగ్ చేయడం తప్ప యాక్టింగ్ ఎప్పుడు చేయలే. సో ఫస్ట్ టైం రోజు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుకొని ఇలా రిహార్సల్ చేసుకుని ఇలా ప్రాక్టీస్ చేయడంలో ఒక పరిచయం ఇది. మా ఇద్దరి మధ్య ఒక వామ్ ఫ్రెండ్షిప్. ఎప్పుడు మీ ఇద్దరు రెగ్యులర్ గా మాట్లాడుకోము, ఎప్పుడన్నా సందర్భం ఉంటే తప్ప. బట్ ఇద్దరంటే ఒక విపరీతమైన మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది ఇద్దరికి ఇప్పటికీ. కానీ ఒక యాక్ట్రెస్ గా కూడా ఆవిడ అంటే అంచెలంచెలుగా ఎదగడం అనేది చూస్తూ ఉంటే నిజంగా మైండ్. అసలు ఆ అమ్మాయి ఫస్ట్ డే నాకు తెలిసి నా దగ్గరేనేమో ఆవిడ వచ్చి రిహార్సల్ చేయటం ఆల్మోస్ట్ 0 దగ్గర స్టార్ట్ అయిన ఆవిడ అంత బ్రహ్మాండంగా చేస్తుంది ఈ రోజు. అవుట్ ఆఫ్ ఓన్లీ ప్యాషన్, మామూలు ప్యాషన్ కాదు అమ్మ ఆవిడకి. అసలు ఎక్కడి నుంచి ఎలా ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నిజంగా వండర్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, సో పిల్లలు ఎంతమంది ఏంటి? ఒక అబ్బాయి, మా వైఫ్ మళ్ళీ షీస్ క్యారింగ్ 8th month ఇప్పుడు. ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ సూన్. నైస్ నైస్ సార్. ఓ ఎట్ సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎక్కడ కోవిడ్ టైంలో ఏమైనా జరిగిందా ఏంటి? కోవిడ్ టైంలోనే కదా, చాలా తక్కువ మంది. అవును. ఏంటి అనుభవం ఏంటి అసలు? దాని మీద కూడా ఏమైనా స్టోరీ రాస్తారేమో అనిపించింది. లేదండి, అదే అప్పుడప్పటి వరకు అనుకున్నాం. కోవిడ్ టైంలో కుదిరింది, మనం కూడా పారిపోవడానికి ఛాన్స్ లేదు. లాక్ చేసేసారు, లాక్ డౌన్ చేసి మరి పెళ్లి చేశారు. ఓకే, అండ్ లవ్ మ్యారేజ్ సార్? లేదు సార్, అరేంజ్మెంట్. మా మామయ్య గారి అమ్మాయి, మా మదర్ వాళ్ళ తమ్ముడు కూతురు. ఓకే ఓకే, బంధువులు. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్. ఇంకేం అనుకోలేదు సార్. ఇప్పుడు కొంచెం 2 ఐడియాస్ ఉన్నాయి, లేకపోతే 2-3 ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు వెళ్ళి కొంచెం కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాలి. బట్ దానికి కొంచెం టైం తీసుకుందాం, కంగారు పడకుండా ఒక 1 week 10 days ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఆలోచిద్దాం దాంట్లో. ఓకే సార్, చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. చిరంజీవి గారు. మరి చిరంజీవి గారికి స్టోరీ చెప్పాలని కానీ ఆయన గురించి రాయాలన్న స్టోరీ ఏదన్నా అనుకున్నది కానీ ఉందా? ఉంది, బట్ చేస్తాం అనుకుంటున్నాను. ఆయన అవకాశం ఇస్తే డెఫినెట్ గా చెయ్యాలి సార్. ఓకే, మీట్ అయినప్పుడు ఏమన్నా అంటే ఆ ఒక అనుభూతి కానీ? ఇంకా అదేం చెప్పలేము సార్. ఇంకా ఎలా చెప్పాలి అంటే, నేను నా ఈగో కానీ లేకపోతే నేను అన్న ఒక ఇది కానీ పక్కన పెట్టి, నేను ఆయన ఫ్యాన్ని, ఆయన అంటే నాకు పిచ్చి అనేంత ఇష్టం ఆయన. నాకే కదా, మా ఫ్యామిలీ మొత్తానికి. మేము అందరం కలిపి ఒక చిన్నప్పుడు ఫ్యామిలీ అందరూ కలిపి ఒక రిక్షా మాట్లాడుకుని ఒక సినిమాకి వెళ్తాము అంటే అది ఓన్లీ చిరంజీవి గారి సినిమాకి, వేరే ఏ సినిమాకి వెళ్ళలేదు మేము లైఫ్ లో. ఓకే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారే హీరో. అసలు ఇంకా ఇప్పుడు కొంచెం ఎవాల్వ్ అయ్యాము, ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ నా చిన్నతనంలో ఆర్ఎల్స్ నాకు ఒక టీనేజ్ అయిపోయేంత వరకు చిరంజీవి హీరో అంటే చిరంజీవి అంటే హీరో. ఓకే, ఇంకా వేరే ఎవరు అసలు మైండ్ లో కూడా అసలు అసలు మిగతా అంతా అవుట్ ఫోకస్ ఉండేది ఒక టైంలో. ఓకే, అంత పిచ్చి ఆయన అంటే. మీరు కాలేజ్ డేస్ లో నార్మల్ గా ఉన్నప్పుడు సో అసలు ఈ సినిమాకి రక్తాలు చిందించి వెళ్ళాం రా బాయ్, సాధించాం టికెట్లు అని అనిపించిన ఏదైనా సినిమా ఉందా? రక్తాలు చిందించాం కాదు, జై చిరంజీవి సినిమాకైతే మా కాలేజీలో పక్క మా కాలేజీలో ఇంజనీరింగ్ అంటే అందరూ ఏరియాల్లో ఉంటారు కదా. రక్తం చిందించాం అంటే రక్తం చిందించా అంటే ఆ టైప్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాము అని చెప్పేసి. ఖుషీ సినిమాకి దెబ్బలు తిన్నాం. ఖుషీ సినిమాకి పోలీసులు సైకిల్ ట్యూబ్లు ఉంటాయి కదా, ఆ ట్యూబ్లు పెట్టి కొట్టారు మమ్మల్ని. ఎక్కడ సార్ ఇది? మా ఊరు మచిలీపట్నంలో. ఓకే, శ్రీ వెంకటేశ్వర థియేటర్. థియేటర్ గురించి. ఇంకోటి చిరంజీవి గారి ఇందిరా సినిమాకి కాలేజ్ ఎగ్గొట్టి వచ్చాను. నాకు అప్పటికి ఇప్పుడు నూన్ షో అంటే మనకి 11 o'clock షో, మార్నింగ్ షోని నూన్ షో అంటారు, మధ్యాహ్నం మ్యాట్నీ. నూన్ షో నాకు అప్పుడు సరిగ్గా తెలియక నూన్ షో అంటే మ్యాట్నీయే, మార్నింగ్ షో అంటారు కదా, నూన్ షో అంటే మధ్యాహ్నం షో అయ్యి ఉంటుందని బ్లాక్ లో కాలేజ్ ఎగ్గొట్టి వచ్చి మ్యాట్నీకి సైకిల్ స్టాండ్ లో నేల టికెట్ ₹5 టికెట్ 50 రూపాయలకు ఎంతకో కొనుక్కొని లోపలికి వెళ్తే వాడు టికెట్ చెక్ చేస్తా కదా, వచ్చినప్పుడు చూస్తే నూన్ షో టికెట్ ఎవడొక సీట్ లేదు. వాడు నుంచుని ఆ సీట్ గురించి అడుగుతుంటే వచ్చి చూస్తున్నారు నూన్ షో అండి. షార్ట్ బట్టలు ఇస్తారు, బయటకు తీసుకొచ్చారు. ఏంటంటే ఒరే ₹50 కొనుక్కొచ్చాను రా నేను. ఏంటంటే నూన్ షో కదా నేను వచ్చిందా. నూన్ షో అంటే మార్నింగ్ షో, ఇది మ్యాట్. వాడు సైకిల్ స్టాండ్ లో నాకు మార్నింగ్ షో చూసి
టికెట్లు అంత స్పీడ్ లో చెంపరు కదా, వదిలేస్తారు, ఒకటే ఫ్లో వదిలేస్తారు కదా. వాడు ఆ చెంపని టికెట్ నాకు బ్లాక్ అమ్మేసి వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద మోసం సార్ అది. మోసం. ఓకే, మ్యాట్నీ మిస్ అయ్యాం, అది Matinee miss అయ్యారు. మళ్ళీ ఆ సినిమా ఫస్ట్ షోకి వెళ్ళాం. మళ్ళీ ఫస్ట్ షోకి వెళ్ళారా? ఖుషి సినిమానా ఇందిరా? ఇందిరా. ఇందిరా సినిమాకి. ఓకే సార్, ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ నాకు స్నేహ గారు అంటే చాలా ఇష్టం అండి. అసలు మన హీరోయిన్ స్నేహ గారు కదా, కాలేజ్ టైంలో ఆవిడ ఫోటోలన్నీ ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసి దాన్ని సీడీలోకి రైట్ చేయించి దాన్ని ఫోటో స్టూడియోకి తీసుకెళ్లి దాని ఫోటో కాపీలు కడిగి ఇంట్లో గోడ మీద అంటించి కాలేజ్ రూమ్ లో ఉండేటప్పుడు నాకు అసలు విపరీతం. ఓకే. ఆవిడ హస్బెండ్ ప్రసన్న గారు చేసుకుంది, అప్పుడు ఈగో సాటిస్ఫై. ఇలా కూడా ఈగో సాటిస్ఫై చేసుకుంటారా సార్? సో ఎప్పుడైనా కలిసారా? లేదు సార్, నా డ్రీమ్ ఆవిడ. నాకు ఈ గాడెస్ తో సమానం, అంత ఇష్టం నాకు ఆవిడ. బట్ పని చేసే అవకాశం రాలేదు. అంటే యూజువల్ గా మళ్ళా మిడిల్ క్లాస్ అబ్బాయి ఎవరన్నా ఉండి ఈ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా ఫోన్లలో ఒక హీరోయిన్ ఫోటో అన్న పెట్టుకున్న సందర్భాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అంటే ఆరాధ్యంగా మనం భావించి ఉంటాం అనమాట. నా లైఫ్ లో ఆవిడే. సార్ సూన్ మమ్మీ రామ్దాస్ సినిమా చూస్తుంటే, రామ్దాస్ సినిమాలో వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డే ఆవిడ వంకాయ కలర్ శారీ కట్టుకుని బయటకు వచ్చి ఇంట్లో నుంచి ఆ చిలకన ఏదో తీసుకొస్తారు. ఆ సీన్ చేస్తే ఇంట్లో భోజనం చేస్తా, ఇలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలరా నీకు మా మమ్మీ. ఆహా అంటే అన్నావు కానీ ఓహ్ ఎంత సూపర్. కానీ తొందరలో మీ కోరిక నెరవేరాలని కూడా కోరుకుంటున్నాను, స్నేహ గారిని మీట్ అవ్వాలి. ఓకే సార్, మీరు ఎవరైనా కానీ మీ ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తే సో పలాని యాక్టర్తో చేయాలని అనుకున్న సందర్భాలు, సో ఆయన్ని డైరెక్ట్ చేయాలని అనిపిస్తుంది కదా, అలా ఎవరైనా ఉన్నారా? అలా లేదు సార్, ఇలాంటి కథతో చేయాలన్న ఆలోచన ఉంది తప్ప అలాంటి హీరో అది లేదు, డెఫినెట్ గా లేదు. అది నేను స్ట్రైట్ గా చెప్తున్నా, అంటే మోడెస్టీ లేకుండా. ఇలాంటి కథ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటదేమో కానీ ఆ కథకి ఎవరు కుదురుతారో బెస్ట్ చూస్ చేసుకోవాలి తప్ప ఈ ఎవరెవరితో చేయాలి అంటే అందరితో చేయాలని ఉంటుంది, అది వేరే. బట్ అది ఏ టైప్ ఆఫ్ కథ? అది కూడా సేమ్ కమర్షియల్ మంచిగా లేదండి. కొంచెం ఈ సినిమా ఈ కథ ఇతను రాసాడు, ఇంతకాలం ఏమైంది ఇతను కానీ అలాంటి కథ చేయాలని కోరిక. ఓకే, ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ పెద్దగానే ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, అంటే ఫేవరెట్ డైరెక్టర్ సార్? కె విశ్వనాథ్ గారు. సంబంధం లేదు, 1 to 10 కె విశ్వనాథ్ గారు. ఓకే, ఏది ఇచ్చినా కానీ కె విశ్వనాథ్ గారు. కె విశ్వనాథ్ గారి మూవీలో మీకు బాగా నచ్చిన మూవీ, ఎక్కువ సార్లు చూసిన మూవీ? ఎక్కువ సార్లు చూసింది మన స్వాతిముత్యం, సాగర్ సంగమం. ఒకటి కాదండి, అసలు సీడీలు అరగొట్టేసారు. అసలు ఆ డివిడి ప్లేయర్ ఏమైపోయింటుందో, ఉందా పోయిందా? ఓకే, అంటే సార్ మీరు రైటర్గా అయిన తర్వాత కానీ లేకపోతే ముందు నుంచి రైటర్గా ఎప్పుడైతే స్టార్టింగ్ డేస్లో ఉంటాయో, అరే ఆ రైటర్లా రాయాలి, అలా ఉండాలి అని చెప్పేసి అనుకున్న సందర్భం? త్రివిక్రమ్ గారు. ఎందుకు సార్, రీజన్ ఎనీథింగ్? అసలు నేను టీనేజ్లోకి వచ్చేసరికి హీస్ ఎక్కడో కదండి ఆయన. అసలు రాస్తంటే ఏం అర్థమయ్యేది కాదు అసలు. ఏంటి ఏం మాటలేదు, గన్ను పెట్టి దర్రని ఫైరింగ్ చేస్తుండే థియేటర్కి వెళ్తే. ఓకే, సో నేను ఇంకా నూనా నచ్చే సినిమా నేను థియేటర్లో చూడలేదండి. అప్పటికి మా ఇంట్లో కాలేజీలో చెప్పే కదా మీకు, ఓన్లీ చిరంజీవి గారి సినిమాలు తప్ప మిగతా సినిమాలు అసలు పంపించేవాళ్ళు కాదు, ఇది కాదు. నేను ఆడియో క్యాసెట్ విన్నా, నూనా నచ్చావు సినిమా థియేటర్లో. అవును, అప్పట్లో వచ్చే ఓన్లీ క్యాసెట్లు ఉండే. ఆడియో క్యాసెట్ పెట్టి చూస్తుంటే అందులో మన సుహాసిని గారి డైలాగులు, క్లైమాక్స్ లో డైలాగులు, ఇవి అవి అసలు ఏంటంటే ఎవడే అప్పటి అసలు కరెక్ట్ గా చెప్పాలంటే ఎవడరా ఇడు అలా మాట్లాడుకుంటాం అలా. ఏంటి ఏం మాట్లాడుతుంది అసలు, అప్పుడే గ్యాప్ ఇవ్వడే దేనికి మధ్యలో పాజు టేప్ రికార్డర్ పాజు పెట్టుకుని నవ్వుకొని మళ్ళీ పాజు పెట్టుకుని నవ్వుకొని అలా 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 అంత అసలు ఎక్స్ట్రీమ్ ఆయన తర్వాత డైరెక్టర్ గా మారిన సందర్భంలో కూడా. సో ఆయన నచ్చిన మూవీస్ సార్, ఈవెన్ డైరెక్టర్ గా రైటర్ గా? అతడు టాప్. ఓకే, అసలు అదైతే వేరే లెవెల్. నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఫస్ట్ రోజు 3 సార్లు చూసినట్టున్నాం. ఫస్ట్ రోజే మా ఇంటి ముందు, మా రూమ్ ముందు థియేటర్. అట్లా కాబట్టి బెల్ కొడుతుంటే పైగా ఆ టికెట్లు ఇచ్చేవాళ్ళు అందరూ మా ఇంటి ముందు ఆపోజిట్ లో అక్కడక్కడే ఉండేవాళ్ళు. సో అక్కడ పనిచేసే వాళ్ళందరూ అక్కడే పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళు మనం వెళ్ళక మనకు టికెట్ ఆల్రెడీ కింద బుక్ కింద పెట్టేవాళ్ళు, వస్తే టికెట్ తీసుకుని వెళ్ళిపోయాడు. కాదు సార్, ఈ లెక్కను చూసుకుంటే మీరు క్లాసులలో కంటే థియేటర్లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నిజమే, చాలా కష్టపడి అటెండెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. మరి సబ్జెక్టులు ఏమైనా పెట్టుకున్నారా? మొన్న ఈ సినిమా డ్రాగన్ చూసారా?
చూసా ఏంటి 48? 48 లేదు సార్, 18 లాస్ట్ సెమ్ లో 18 క్లియర్ చేసాం ఒకటేసారి. అయ్యా దేవుడు అయ్యా. 4-2లో ఆ, మా ఇంట్లో వాళ్ళు తెలీదు, వీడికి ఎన్ని ఉన్నాయని కూడా తెలియదు. ఇప్పటికప్పుడు అయిపోయినాయి అని చెప్తుండేవాళ్ళం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అయిపోయేసరికి అన్ని అయిపోతే తెలిసిపోద్ది కదా, అప్పుడు తెలుస్తుంది. అవును. సో 18 రాసాం ఒకటేసారి. 18 ప్లస్ 2 4-2 ఎగ్జామ్స్, 2 4-2 ప్లస్ బ్యాక్లాగ్స్ 18, 20. పొద్దున ఒకటి రాస్తే మధ్యాహ్నం ఒకటి రాయాలి, పొద్దున ఒకటి రాస్తే మధ్యాహ్నం ఒకటి రాయాలి, అన్ని లేచాం. ఆ, ఇందులో హైలైట్ ఒకటి చెప్తా. ఆ, అప్పటికి మాది ట్రిపుల్ ఈసీకి బ్రాంచ్ గొడవలు ఏవో చిన్న చిన్న జరుగుతుండే. ఉమ్, సో వాళ్ళకి మేమంటే పడేది కాదు. ఓకే. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 2 క్వశ్చన్లు రాశాను. రాసిన తర్వాత ముందు బెంచ్ ఎరేజర్ అడిగా, ఆ, అప్సరా ఎరేజర్, దానిపైన కవర్ కూడా. వాడు ఎరేజర్ ఇచ్చాడు. ఎరేజర్ వాడి దగ్గర తీసుకున్న మా ఈసీ ఇన్విజిలేటర్ వచ్చింది మాకు. ఓకే. వచ్చాక ఆవిడ ఎరేజర్ తీసుకుని పెట్టి రాస్తా ఉంటే ఆవిడ వచ్చింది, ఏం తీసుకున్నాడు దగ్గర నుంచి అని. ఎరేజర్ అండి అని. ఎరేజర్ కాదు ఏదో తీసుకుంటే. ఎరేజరే మేడం తీసుకుంటే తీస్తే వాడు నిన్న ఎగ్జామ్ కి కాపీకి 2 ఫార్ములాలు రాసుకొచ్చాడు దాని మీద. అది పెన్సిల్ తో రాస్తాం కదా, ఎరేజర్ రాసి దాంట్లో పెట్టి తెచ్చాడు. ఇది ఏంటిది, నేను వాడి దగ్గర ఇది తీసుకునేది రాసాను. మేడం ఈ ఎగ్జామ్ వేరు, నేను చూస్తే ఇది వేరు అది వేరు, అది నిన్నటిదండి, నాకు తెలియదు. అది నిన్నటిది, ఇప్పుడు ఎందుకు వాడుతున్నావు నాకు తెలియదు, ఇందులో వస్తుందో లేదో నాకు తెలియదు, నువ్వు వాడి దగ్గర తీసుకున్నావు, ఇందులో ఉంది ఇది ఇది. అంటే అసలు నేను ఉన్న ప్రెషర్ కి 18 పాస్ అవ్వాలి, అసలు నిద్ర పొద్దున్న మధ్యాహ్నం తేడా లేకుండా రాస్తున్నాం. ఇంకోటి అంటే నాకు తప్పు లేదు. ఓకే. మన తప్పు ఎప్పుడైతే లేదో ఎవడి మాట వినే పని లేదు అసలు. అని ఆవిడ నువ్వు ఇది అసలు ఎలా లెక్చర్ అయ్యావు నువ్వు అని స్ట్రైట్ షాక్. ఎలా లెక్చర్ అయ్యావు నువ్వు, ఈ ఫార్ములా ఏ ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ లో ఉంటుందో తెలియకుండా అసలు ఎలా లెక్చర్ అయ్యావు నువ్వు, ఏ ప్రెషర్ లో ఉంటారో ఏ టైంలో రాస్తారో ఇది తెలియదు, కాలేజ్ కూడా వాళ్ళు చిందులో పెడతారు మీరు సంబంధం లేకుండా, అది ఇది ఇదని అరిస్తే ఆవిడకి అందరి ముందు దయపోయి ఉక్రోషం వచ్చి నా ఆన్సర్ షీట్ తీసుకుని మధ్యలో చింపేసి, వెళ్ళు ఇప్పుడు ఏ గొడవ చెప్తావు చెప్పు, ఏం మాట్లాడతావు మాట్లాడు, నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు, నాకు ఎలా చింపాలో తెలియదు, నువ్వేం చేస్తావు చేసుకొని చింపేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డైరెక్ట్ గా మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళా. సార్ ఇలా అయింది సార్ అన్నాడు. సార్ అలా బాగుందా, ఏడిచేస్తున్నారు మన బ్రాంచ్ మీద, పద అని ప్రిన్సిపల్ గారి దగ్గరికి. ఏది అప్పుడు అట్లా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో కూడా కొంచెం పడేది కదా, వాళ్ళకి ఉండేది ఆ టైంలో ఉంది. ఓకే. చచ్చిపోతున్నారు అదవాళ్ళు మనం అంటే, పద అని చెప్పి ప్రిన్సిపల్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత నేను చూస్తాను మీరు వెళ్ళిపోండి అన్నారు. ఇంకా అయిపోయింది, ఇక ఇది పోయింది, మిగతావన్నీ ఇక చూసుకోవాలన్న ఫీలింగ్ లో ఉంది. కట్ చేస్తే 2 16 32 వేసి పాసు. ఏం జరిగిందంటే నేను వెళ్ళిపోయిన తర్వాత దాని మీద కాలేజ్ సీల్ వేసి ప్లాస్టర్ వేసి, ఇది అనుకోకుండా బై మిస్టేక్ బ్యాగ్ క్యారీ చేస్తాం వల్ల చిరిగిపోయిందని వేసి, దాని మీద ప్రిన్సిపల్ స్టాంపు, హెచ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్టాంప్ వేసి, దాని ముందు ఒక లెటర్ అటాచ్ చేసి, బై మిస్టేక్ జరిగింది ఇది, దీని కాలేజ్ మాకు తెలిసే జరిగింది, సో దీన్ని కరెక్ట్ గానే కన్సిడర్ చేయాలి అని వాళ్ళు లెటర్ పెట్టి మరి పంపించి పాస్ అయిపోయారు. ఇందులో మీ యాటిట్యూడ్ విషయానికి వచ్చేటప్పుడు నేను లోకల్ కనిపిస్తూ ఉంది. సో ఈ బ్యాక్లాగ్లు ఇవన్నీ కనిపించేటప్పటికి డ్రాగన్ కనిపిస్తూ ఉంది. సో ట్రిపుల్ ఈసీ కనిపిస్తుంది. వాళ్ళు ఉండేది సార్ అసలు అలా ఎలా 16 మార్కుల క్వశ్చన్ కి 2 16 32 వేసి పడేసారు సార్, పాస్ అయిపోయాం. అంటే అది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ అంటే ట్రిపుల్ కి సంబంధించిన జాబ్స్ గానీ సాఫ్ట్వేర్ గానీ ఇన్ఫోటెక్ లో చేశాను, చేశాను, చేసి తర్వాత మానేసి ఇందులో. ఏంటి సార్ ఫస్ట్ శాలరీ ఎంత? తక్కువేనండి, ఎంత అప్పుడు 22 ఎంత ఉండేది సార్. ఆ రోజుల్లో 22 అంటే తక్కువ సార్. ఏంటి సార్ ఈ రోజుల్లో తక్కువ? ఆ రోజుల్లో అయితే వావ్ అనిపించేలా ఉంటది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. అంటే బోల్డ్ అండ్ సంగతులు అనేది కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, సో ట్రైన్డ్ యాజ్ ఏ రైటర్, అండ్ ఆల్సో నౌ యూ ఆర్ గోయింగ్ విత్ అన్ గుడ్ ఫ్లో. అండ్ మాకు మంచి మంచి ఎంటర్టైనింగ్ మూవీస్ అనేది కూడా ఇవ్వడం చాలా సూపర్ గా ఉంది సార్ జర్నీ కాలి. థ్యాంక్ యూ అండి. Wonderful, and thank you so much for coming here. My pleasure sir. Thank you sir.